ఎగ్జామ్స్ అయిపోయాయి కాబట్టి ఈరోజు హాస్టల్ మూసేస్తున్నారు. ఆ రాహుల్ గాడి వాళ్ళ ఫ్లైట్కి ఢిల్లీ వదిలి వెళ్ళిపోతున్నాడంట. వాడిని ఇప్పుడు పట్టుకోకపోతే ఇంకెప్పుడూ పట్టుకోలేరు. వాడు వెళ్ళాల్సింది ఫ్లైట్లో కాదు, వాడిని చంపి మార్చరీ వ్యాన్లో పంపిద్దాం. హాయ్ రా పరేష్. హాయ్, ఎలా ఉన్నావు? బాగున్నాను రా. గుడ్. ఎగ్జామ్స్ ఎలా రాసావురా? చాలా బాగా రాశా. ఓకే. రాహుల్ ఎక్కడా? రూమ్ లో ఉన్నాడు రా. ఎందుకు? ఏం లేదు, ఇవాళ హైదరాబాద్ వెళ్ళిపోతున్నాడు కదా, సెండ్ ఆఫ్ చెప్దామని. ఓకే, బి బ్లాక్. బాయ్. పరేష్, రాహుల్ రూమ్ నెంబర్ ఎంత? 125. థ్యాంక్స్ రా. వచ్చారా మనుషులతో మన రాహుల్ కొట్టడానికి? ఏంటి మన హాస్టల్కి వచ్చారా? ఎంతమంది వచ్చారా? 10 మందితో వచ్చారా? రే మన రేజగడ్ వచ్చాడు రాహుల్ కొట్టడానికి. కొత్త విషయం ఏమన్నా ఉంటే చెప్పరా, ఇది అందరికీ తెలిసిందే. ఒరేయ్, రాహుల్ గడ తనులు తినడం అందరం చూడాలి, ఎవ్వరు మిస్ కాకూడదు. 125. రాహుల్ తలుపు తీయరా. రాహుల్ తర్వాత కాల్. మగాడి అయితే బయటికి రారా. తీయరా తీయరా తలుపు. రే చాలు, పగలగొట్టరా. మనం మర్డర్ చేద్దామని వస్తే వీడు సూసైడ్ చేసుకున్నాడు ఏంట్రా? రే ఏదో ఆవేశంలో అన్నాను కానీ నిజంగా చంపాలని కాదురా. ఇప్పుడు ఏం చేద్దాం రా? పోలీసులు ఫోన్ చేద్దాం. రే రజా, కాలు కదులుతున్నాయంటే ఇంకా బతికి ఉన్నారా? ఆ రజగాడు ఖచ్చితంగా కుమ్మిస్తాడు. ఆ రాహుల్ గాడు బాధతో అరుస్తే మనం చూసి తొందరగా అంబులెన్స్ ఫోన్ చేసేవారా? హలో, జల్దీ కరో, జల్దీ జల్దీ. సవాల్కే రాహుల్ గారిని కొట్టడానికి వచ్చారని చెప్పా. అక్కడ కొడుతున్నట్లేదు, ఊరేగింపు తీసుకెళ్తున్నట్టుంది. నీ అబ్బా మేము హ్యాపీగా రూమ్ లో ఫ్యాన్ వేసి కూర్చుంటే డిస్టర్బ్ చేస్తారా? రే ఫాస్ట్ గా వెళ్ళండి రా, పార్టీ టైం అవుతుంది. రాహుల్ డోంట్ వరీ రాహుల్, ఐ టేక్ కేర్. కమ్ ఆన్ బాయ్స్, డూ ఇట్ స్పీడ్ అప్, స్పీడ్ అప్. కమ్ ఆన్ గో ఫాస్ట్ ఫాస్ట్. కమ్ ఆన్ లెట్స్ గో. రే వీడు నాటకాలు ఆడుతున్నాడు రా, దించండి. ఏయ్ వీడు మనని ఎదవల్ని చేశాడు రా. ఎయ్యడు రా నా కొడుకుని. ఆగండి రా, ఆగండి. ఏరా, చంపడం మీ ఇష్టమే, కాపాడటం మీ ఇష్టమేనా? నాదేం లేదా? నా చావేదో నేను చావబోతుంటే మధ్యలో దూరి అనవసరంగా కాపాడారు. రే అసలు ముందు మీరు నన్ను చంపుతారో కాపాడతారో డిసైడ్ చేసుకుంటారా? చేసుకోండి. ఊరికి ఊపుకుంటూ వచ్చేస్తారు. రేయ్ మేము నిన్ను చంపడానికే వచ్చాం. ఫిక్సా? రేయ్ ఈసారి మనసు మార్చుకున్నారో చంపేస్తాను నా కొడుకల్లారా. ఓకే చంపండి రా. అంటే కానీ చావబోయే ముందు నాదో చిన్న కోరికరా. ఇందాక డోర్ పగలగొట్టి నన్ను కాపాడింది ఎవర్రా? ఎందుకు? ఏం లేదురా, ఒక్కసారి వాడిని మనస్ఫూర్తిగా కౌగులించుకొని వాడికి థ్యాంక్స్ చెప్పి చచ్చిపోతాను రా. నేనే రాహుల్. రే రే లడ్డు, నువ్వురా నా నిజమైన ఫ్రెండ్వి. నువ్వు నన్ను కాపాడావురా, నువ్వు సూపర్ రా. థ్యాంక్ యూ లడ్డు. రాహుల్ ఏంటన్నా నీ కాళ్ళు కదలడం చూసి బతుకున్నావని చెప్పింది నేనే రాహుల్. నువ్వేనా? నువ్వు కానీ చెప్పకపోతే ఈ పాటికి నేను చచ్చిపోయి ఉండేవాడిరా. బంగారం, ఐ లవ్ యు బంగారం. సూపర్ రా నాన్న, నువ్వు కూడా సూపర్. దించింది కూడా నేనే రాహుల్. అది సరేరా, కానీ ఫైనల్ లో వాడు ఎవడో గానీ చాలా ఇంటెలిజెంట్ గా అంబులెన్స్ ఫోన్ చేయమన్నాడు. వాడి గొంతు ఇంకా నా చెవుల్లో ప్రతిధ్వనిస్తోంది. ఎవడ్రా విశాల హృదయుడు? చెప్పండి రా. నువ్వేనా చెప్పండి రా ప్లీజ్. నువ్వు కాదు, చెప్పండి రా. నేనే రాహుల్. ప్లీజ్ డోంట్ జోక్ రా ప్లీజ్. నువ్వేనా? రాహుల్ అంబులెన్స్ ఫోన్ చేయమని చెప్పింది నేనే రాహుల్. నువ్వు కాదు, నేను సీరియస్. చెప్పండి చెప్పాడు. రజా, నీలో ఇంత మానవత్వం ఉందా? ఒక శత్రువును కూడా కాపాడేంత ప్రేమ నీలో ఉందా? నువ్వు గ్రేట్ రా. రే చూడండి రా, నేర్చుకోండి రా. ఇది రా ఫ్రెండ్షిప్ అంటే. మీరు ఉన్నారు ఎందుకు? నన్ను కొడితే చూసి మీరంతా పండగ చేసుకుందాం అనుకున్నారు. ప్లీజ్ వాళ్ళు కొట్టడం కూడా దండగరా, వేస్ట్ రా వాళ్ళు. ఫ్రెండ్షిప్ అంటే మనదిరా, స్నేహం అంటే ఇదేరా. రండ్రా, లవ్ యూ రా, రండ్రా. ఇంత
లేట్ ఏంటి? మన లాస్ట్ పార్టీ మామా. హాయ్ గైస్, హాయ్ 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 హాయ్, కమ్ ఆన్ లెట్స్ గో. ఏ స్టాప్ స్టాప్, స్టాగ్స్ నాట్ అలౌడ్. బోర్డ్ చూడలేదా? ఛా, హాయ్ గాయ్స్, అరే క్యా ఫిగర్ है रे. లెట్స్ గో. అరే బాగుంది సార్, ఇప్పుడు ఓకేనా? ఓకే సార్. गर्ल्स गर्ल्स गर्ल्स, ये गाना आप लोगों के लिए नहीं है. बॉयज, लेट्स एंजॉय द पार्टी. मामा ऑटो में देख. क्या रे? अरे क्या माल है बाप, कमाल की लड़की है ना. सही है रे, मस्ते पीस. थोड़ा आगे जाओ. ऑटो ऑटो ऑटो, निकल रही गाड़ी, गाड़ी निकालो, निकालो गाड़ी. क्या कर रही यार? హలో అమ్మా, ఏంటే? నేను పెళ్లి చేసుకుంటానమ్మా. ఇప్పుడే చేసుకుంటాను, ఇక్కడే చేసుకుంటాను. ఏం మాట్లాడుతున్నావే? నా ఎదురుగా ఎంబీఎస్ జ్యువెలర్స్ హోర్డింగ్ ఉందమ్మా. బ్యాంగిల్స్ ఎంత బాగున్నాయో తెలుసా? ఈ బ్యాంగిల్స్ ఎవరు కొనిస్తే వాడినే పెళ్లి చేసుకుంటా. ఏ అంత పని చేయకు. నువ్వు నీ గాజులు పిచ్చిను, నేనే కొనిస్తాను, సరేనా? ఓ, నువ్వే కొంటావా? ఓకే థాంక్స్. అయితే పెళ్లి క్యాన్సిల్. ఓకే బాయ్ అమ్మా. ఏం పిల్లో, దీనికేంటో ఈ గాజులు పిచ్చి. ఆ బ్యాంగిల్స్ రేట్ ఎంత మేడం? ఓ బేబీ,
Airlines NH0253, NH0253 are kindly invited to proceed. Excuse me, ma'am. Yes? Is that yours? Oh, thank you so much. My pleasure. Excuse me. Hey, what? Your money just fell down. Oh, thank you. You're welcome. Thank you. Yeah, it's all your money. Thank you very much. Yeah. How may I help you, ma'am? Can I have a veg sandwich and a coffee? Sure, ma'am. 125, ma'am. Yeah. Thank you, ma'am. Oh, బాబు ఇట్రా అమ్మా Yes, sir. ఇట్రా ఇవేంటి Chicken sandwich, sir. ఓ చికెన్ శాండ్విచ్ ఐ లవ్ దెమ్ యా ఇవన్నీ ప్యాక్ చేసి యా ఇంకా, sir? ఇవేంటి Butter crew sandwich. ఓ బటర్ క్రూసాన్ సో యమ్మీ ఓ 5 ప్యాక్ చేసి ఇంకేం కావాలి, sir? ఇవేంటమ్మా Muffin, sir. మఫిన్స్ ఎవరు తింటారా బాబు వద్దా, sir? సరే ఓ 4 ప్యాక్ చేసి ఓకే, sir. లోపల ఇంకేమైనా ఉన్నాయా ఫ్రెష్ స్టాక్ ఏమైనా నా లంచ్ బాక్స్ ఉంది, సార్. లంచ్ బాక్స్ ఓకే పర్లేదు పర్లేదు నువ్వే హలో ఎవరు నన్ను మీ అమ్మంటారు బాబు. ఓ అమ్మా నువ్వా సారీ అమ్మా నంబర్ చూసుకోలేదు ఎయిర్పోర్ట్కి వచ్చాను ఈసారి మర్చిపోలేదు కదా. ఈసారి పర్ఫెక్ట్ అమ్మా ఏది మర్చిపోలేదు ఢిల్లీలో పొద్దున్నే శ్రావణి డెలివరీ అయింది. వస్తూ చూసి రమ్మని 100 సార్లు చెప్పాను. వెళ్ళి చూసావా లేదా? గెస్ చేయి చూసావా? చూసానమ్మా అమ్మాయా అబ్బాయా? అమ్మాయినమ్మా మామూలుగా లేదు అందంగా ఉందా? చాలా అందంగా ఉంది నిజంగానా? వాళ్ళ అమ్మ కలరా నాన్న కలరా? అమ్మ కలరో నాన్న కలరో తెలియదు కానీ కలర్ మాత్రం సూపర్ అమ్మా Excuse me. Can I have my change, please? జుట్టెలా ఉందిరా? ఉంగరాల జుట్టమ్మా అలల్లాగా పారుతుంది మొత్తానికి అందంగా ఉన్నట్టావు. మామూలు అందం కాదమ్మా చాలా అందంగా ఉంది ఇంత అందమైన అమ్మాయిని చూడటం నా లైఫ్ లో ఇదే మొదటిసారమ్మా రే బేబీ హెల్దీగా ఉందా? బరువు ఎంత? బరువు కరెక్ట్ గా తెలీదమ్మా ఎత్తుకుంటే చెప్పగలనమ్మా Thank you. రే ఏం మాట్లాడుతున్నావురా? ఎక్కడిది ఓ
బాబు May I see your boarding pass? దేవుడా 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 ప్లీజ్ దేవుడా నేను ఎప్పుడూ నేను ఏవి అడగలేదు దేవుడా ఫస్ట్ అండ్ లాస్ట్ టైం దేవుడా ప్లీజ్ దేవుడా ఆ అమ్మాయి నా పక్కనే కూర్చోవాలి ఆ అమ్మాయి నా పక్కనే కూర్చోవాలి ప్లీజ్ దేవుడా ప్లీజ్ 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 థ్యాంక్ యూ గాడ్ థ్యాంక్ యూ దేవుడా థ్యాంక్ యూ వెరీ మచ్ నువ్వు దేవుడా నువ్వు లవ్ యూ నువ్వు సూపర్ దేవుడా ఓ గాడ్ గాడ్ ఇస్ గ్రేట్ No. I can't sit next to that guy. Please give me a change of seat. I'll sit anywhere. There's no other seat in the whole Sorry, flight. ma'am, the flight is విష్ మీ గుడ్ లక్ దేవుడా అంకుల్ ఏంటమ్మా? ఈ బ్యాగ్ కొంచెం పైన పెడతారా? ఓకే. థ్యాంక్ యూ. ఇట్స్ ఓకే. థ్యాంక్ యూ. వెల్కమ్. హైదరాబాదేనా? లేదు, మధ్యలో దిగిపోతాను. హాయ్, ఐఎమ్ రాహుల్. తెలిసిపోతుంది. హౌ? అది మా కాలేజ్లో రాహుల్ పేరు రకరకాలుగా వాడేవాళ్ళం. అవునా? Awesome. ఎలా వాడేవారు? నీకు రాహుల్ పట్టిందా? నువ్వు మనిషివా రాహుల్వా? నీ కంప్యూటర్ కి రాహుల్ పట్టింది. యూజ్ యాంటీ రాహుల్ సాఫ్ట్వేర్. అమ్మా చాలు మాకు అర్థమైంది. సరే గాని నీ పేరేంటి? నేనంత రాహుల్ ని కాదు. నీ పని బాగుందిరా, నువ్వు పడుకో. Yes, sir. హాయ్, నాకు 2 నిమ్మకాయలు కావాలి. Why? నాకు టేక్ ఆఫ్ ఎలర్జీ. లాస్ట్ టైం ఇలాగే టేక్ ఆఫ్ అవుతుంటే నా పక్క ప్యాసింజర్ మీద వామిటింగ్ చేసుకున్నాను. అంటే పీకల్లాగా మీకు ఫ్లైట్ ఎక్కాను కదా, పాపం వాడు వర్షంలో తడిసినట్టు నా వాంతులు తడిసిపోయాడు. సో ప్లీజ్. Okay, sir. యా, థ్యాంక్స్. Sir? ఓ, థ్యాంక్ యూ. నువ్వు టెన్షన్ పడకు. ఐ విల్ ట్రై మై బెస్ట్. నాట్ అ మూమెంట్.
ప్లీజ్ కొంచెం మీ చేత్తో నా చేయనివ్వరండి. అలా చేస్తే వామిటింగ్ ఫీలింగ్ పోతుంది, లేదంటే మీ ఇష్టం. నీకు కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది, కానీ కాస్త నీ చేతిస్తావా? ఎవరన్నా చూస్తే బాగోదు. అసలు నాకు ఇంకా పెళ్లి కూడా కాలేదు, రోజులు కూడా బాలేవు. థ్యాంక్స్. ఇడియట్. సేమ్ టు యూ. రాశి ఫలాలు నాదెలా ఉందో. ఎయిర్పోర్ట్లో ఒక అమ్మాయిని కలుస్తావు. ఓ షట్, ఆ అమ్మాయి నీ పక్క సీట్లో కూర్చుంటుంది. ఓ గాడ్, ఆ అమ్మాయి నీ కాబోయే కలల సుందరి. ఓ షట్, వాట్ ఏ లవ్లీ ఫలాలు, వాట్ ఏ లవ్లీ ఫలాలు. గాడ్, క్రేజీనో. అరగంటలో అమ్మాయిని ప్రేమించడం ఎలా? ప్రముఖ రైటర్ కొత్త పుస్తకం రిలీజ్. వాట్ ఏ లవ్లీ బుక్ అండి, వాట్ ఏ లవ్లీ బుక్. ఈవ్ టీజింగ్ నేరం, అరెస్ట్ అయిన యువకుడు 6 నెలలు జైలు శిక్ష. ఆ అమ్మాయి కోసం జైలు శిక్షే కాదు, ఉరి శిక్ష కూడా రెడీ. ఆ యువకుడి ప్రకటన. ఫ్లైట్ కూలిపోతే బాగుండు. టంగు. లేడీస్ అండ్ జెంటిల్మెన్, దిస్ యువర్ కెప్టెన్ సుధాకర్ స్పీకింగ్. క్యూములో నింబస్ మేఘాలు ఎదురవడం వల్ల ఫ్లైట్ లో కుదుపులు వచ్చాయి. అసౌకర్యానికి చింతిస్తున్నాం. భారీ వర్షం కారణంగా హైదరాబాద్ రన్వే మూసివేయడం జరిగింది. అందువల్ల మన ఫ్లైట్ ని గోవాలో ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేస్తున్నాం. ప్రయాణికులంతా మాతో సహకరించవలసిందిగా కోరుతున్నాం. ప్లీజ్ బేర్ విత్ us. థ్యాంక్ యూ. ఏంటమ్మా, కూలీ కావాలా? ఎస్ అంకుల్, థ్యాంక్ యూ 1 సో minute. మచ్. ఇదిగోమ్మా. థ్యాంక్ యూ. ఓకే. Due to heavy rainfall, the Hyderabad airport has been closed as the runways are flooded. All aircrafts coming to Hyderabad have been diverted to various other airports. ఏరా అప్పుడే ల్యాండ్ అయిపోయిందా? వచ్చేస్తున్నాను రా, ఇప్పుడే బయలుదేరుతున్నాను. వచ్చేవే, త్వరగా రా. డైరెక్ట్ గా గోవాకి వచ్చేయి. గోవానా? అదేంట్రా? అక్కడ వర్షం పడుతుందా? ఆ పడుతోంది, పొద్దునుంచి కురుస్తూనే ఉంది. మరి అదే, అక్కడ రెయిన్ హెవీగా ఉందని రన్వే క్లోజ్ చేశారు. అందుకే ఫ్లైట్ ఇక్కడ గోవాలో ల్యాండ్ అయింది. అమ్మా, నువ్వు ఇప్పుడు ఎయిర్పోర్ట్ రావద్దు, సరేనా? ఫ్లైట్ ఎక్కే ముందు నేనే కాల్ చేస్తాను. నువ్వు ఎలాగో అక్కడికి వెళ్ళావు కాబట్టి కొంచెం ఐ జస్ట్ కాల్ యూ బ్యాక్. How can I help you, ma'am? నా ఫోన్, వాలెట్ అన్ని ఫ్లైట్లో పడిపోయాయి. ఒక్కసారి లోపలికి వెళ్ళి తెచ్చుకుంటాను. Ma'am, I'm sorry, I'm afraid. It's highly impossible. తిరిగి మీరు ఇదే ఫ్లైట్లో వెళ్తారుగా, అప్పుడు కలెక్ట్ చేసుకోండి. ఇదిగో, నువ్వు ఏ రోజు చేస్తే మాట్లాడడం చూశాను. తీసుకో, మీ ఇంటికి ఫోన్ చేయి. నా మీద కోపంతో నువ్వు ఫోన్ చేయలేదనుకో, అక్కడ మీ వాళ్ళు ఎయిర్పోర్ట్కి వస్తారు, అనవసరంగా టెన్షన్ పడతారు. అవసరమా? ఓకే, ఐఎమ్ సారీ. ఏదో సరదాగా ఆట పెట్టదామని అలా చేశాను, కానీ నేను బాధ పెట్టాలని కాదు. నిన్ను హర్ట్ చేస్తుంటే ఐఎమ్ రియలీ సారీ. టేక్ ఇట్ ప్లీజ్. చూడు, ఇప్పుడు నీ నంబర్ సేవ్ చేసుకొని నువ్వు హైదరాబాద్ వెళ్ళిన తర్వాత నీకు కాల్ చేసి నీ వెంట పడతాను అని ఎక్స్పెక్ట్ చేస్తున్నావేమో, కానీ నేను ఆ టైప్ కాదు. ఓకే? హే, జస్ట్ కిడింగ్. ఐ వాస్ జస్ట్ కిడింగ్. స్వేర్ ఐ వాస్ కిడింగ్. పర్లేదు, మాట్లాడు. రైట్, ఫోన్ చూడు. ఏదో అన్నోన్ నెంబర్. హలో, ఎవరు? గెస్ హూ? హే ప్రియా, ఏమైపోయావు? నీకు ఎన్నిసార్లు కాల్ చేశాను తెలుసా?
నా ఫోన్ ఫ్లైట్ లో పడిపోయిందన్నయ్య. అదో పెద్ద కథ. వెదర్ బాలేదని మా ఫ్లైట్ గోవాకి మళ్ళించారు. ఓ ఎంత టైం పట్టచ్చు? తెలీదు అన్నయ్య, ఆలస్యమయ్యేలా ఉంది. త్వరగా రారా. నువ్వు వస్తున్నావు అంటే నాకు ఎంత సంతోషంగా ఉందో తెలుసా. నాకు తెలుసు అన్నయ్య. ఫ్లైట్ ఎక్కే ముందు ఫోన్ చేస్తాను. ఓకేరా, టేక్ కేర్ రా. అవును, ఈ నెంబర్ ఎవరిది? ఆ, అది చెప్పు. ఈ ఫోన్ నా పక్క సీట్ అతనిది. ఎవరతను? ఎవడో ఇడియట్. ఈడియటా? ఎర్రగా కోతిలా ఉన్నాడు. సేపేనా? ఏం చేస్తుంటాడు? నోరు తెరిస్తే ఫుడ్ తింటాడు, లేదంటే బుర్ర తింటాడు. ఓకే అన్నయ్య. బాయ్ రా. ఓకే బాయ్, టేక్ కేర్. థ్యాంక్స్. నేను బుర్ర తింటానా? సిగరెట్ ఆఫ్టర్ 3 years ప్రియా వస్తుందిరా. ఐఎమ్ సో హ్యాపీ. వర్షం బాగా వాయించేస్తుంది కదా. శివ మీ నాన్నరా. హలో నాన్న. శివ, నేనురా. ల్యాండ్లైన్ పనిచేయడం లేదు, అందుకే నాన్న మొబైల్ నుంచి చేస్తున్నాను. ఓ ఎలా ఉన్నావురా? ప్రియా వచ్చిందా? లేదమ్మా, తన ఫ్లైట్ కొంచెం లేట్ అవుతుందంట. నేను వెళ్ళి పికప్ చేసుకుంటాను, నువ్వేం వరి అవ్వద్దు. ఓకే ఓకే. గీత ఎలా ఉందిరా? ఏం చెప్పాలమ్మా, మాకు పిల్లలు లేరన్న బాధ కంటే మీరు దూరం అయ్యారనే బెంగే ఎక్కువైంది. 3 ఏళ్ళయిందమ్మా మిమ్మల్ని చూసి. నాన్నకి ఇంకా నా మీద కోపం తగ్గలేదమ్మా. నా పెళ్ళికి కూడా చుట్టపు వచ్చి వెళ్ళిపోయారు. ప్రియా ఎలాగో వస్తుంది కదా, మీరు కూడా వస్తే అందరం కలిసినట్టుంటుందమ్మా. జస్ట్ 3 days ప్లీజ్ అమ్మా. మీరు వచ్చి చూస్తేనే కదా నేను మారాను లేదో తెలిసేది. నువ్వేం బాధపడద్దు, నాన్నతో మాట్లాడి ఆయన తీసుకురావడానికి ట్రై చేస్తాను. ఓకే బాయ్ నాన్న. అదేంటి, కాఫీ ఇవ్వు. మీరే పోసుకోండి. ఏంటి ఎంత కోపం? కోపం నాకు కాదండి, మీకు. ఆ? ఏళ్ల తరపడి కోపం పెట్టుకునేది మీరండి. కొడుకుని చూసి ఎన్నేళ్ళు అవుతుంది? అయినా మీ కోపం కొడుకు మీద కదా. కోడలు ఏం తప్పు చేసింది? తన కోసమైనా ఒక్కసారి వెళ్ళొద్దామండి. వాడు మారాలనే కదండి మీరు ఇంత దూరం వచ్చారు. వాడు మారాడా లేదో వెళ్ళి చూస్తే కదండి తెలిసేది. ప్లీజ్ అండి, మనం వెళ్దామండి ప్లీజ్. నవీన్ సార్. సాటర్డే హైదరాబాద్ కూడా టికెట్లు బుక్ చేయి. ఓకే సార్. ఇప్పుడు సంతోషమేనా? ఓకే అండి. మరి ఇప్పుడైనా కాఫీ ఇవ్వు. ఇస్తాను. Your attention, please. Royal Dutch Airlines flight. హే హలో మేడం, దాట్స్ మై క్యాప్. ఏంటి? అది నా క్యాప్. నో వే. ఇన్ ఎవ్రీ వే ఇట్స్ మై క్యాప్ ఓన్లీ. సీ చూడు, దట్స్ మై ఫేవరెట్ క్యాప్. నో. కావాలంటే చెక్ చేసుకో, నా పేరు ఉంటుంది రాహుల్, రూమ్ నెంబర్ 125. చూడు, చెక్ చేయి, లోపల ఉంటుంది చూడు. అదిగో అక్కడ ఉందా, రాహుల్ 125. ఇట్స్ మై క్యాప్. ఏంటి అప్పుడు అక్కడ ఇక్కడ నువ్వు? నేను వాట్ చెప్పు. ఇక్కడ నువ్వా? నేనే. ఏంటి చెప్పు. కమాన్. థ్యాంక్ యూ. ఎయిర్పోర్ట్కి వస్తూ దారిలో పడేసుకున్నాను. అవును, నువ్వేంటి రోడ్డు మీద పడిపోయినవన్నీ ఎరుకుంటూ ఉంటావా? ఏది ఒకసారి బ్యాగ్ చెప్పి. ఎందుకు? అంటే దారిలో నా కోక్ బాటిల్ పడిపోయింది, నువ్వుగా నేర్కున్నావేమోనని డౌట్. ప్రియా, యువర్ కాఫీ. థ్యాంక్స్. అంటే ఎగ్జామ్ వంకతో మీ అన్నయ్యని కలవడానికి వెళ్తున్నావు. నీకు మీ అన్నయ్య అంటే ఎంత ఇష్టమా? చాలా ఇష్టం. దయచేసి అందరూ వినండి. మీరు వెళ్ళాల్సిన ఫ్లైట్ ఎప్పుడు బయలుదేరుతుందో ఖచ్చితంగా చెప్పలేకపోతున్నాం. మీ అందరికి ఇక్కడ రిఫ్రెష్మెంట్స్ ఏర్పాటు చేస్తున్నాం. సారీ ఫర్ ది ఇన్కన్వీనియన్స్. You know,
గోవా 3 సార్లు. ఏంటి 3 సార్లు వచ్చావా? వద్దామనుకున్నా కానీ రాలేకపోయాను. ఇప్పుడు కూడా 4th టైం అనుకోకుండా గోవాకి వచ్చాను కానీ చూడలేను. హే ప్రియా, cheer up. ఈసారి నువ్వు గోవా చూస్తున్నావు. నీ పక్కన ఉంది ఎవరు అనుకుంటున్నావు? ది వన్ అండ్ ఓన్లీ రాహుల్. రాహుల్ రాహుల్. టన్ 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 టన్. ఏం చేస్తావు? ప్రస్తుతానికి ఫోన్ చేస్తా. హలో రే ఏరాబా ఎలా ఉన్నారా? నీ అబ్బా ఎలాగున్నావా? మర్చిపోయావా? నాకు తెలుసురా నువ్వు మర్చిపోతావని. రే ఇంకో 2 గంటల్లో నా పెళ్లిరా. ఫోన్ చేసా, SMS చేసా, మెయిల్ పెట్టా, ఇన్విటేషన్ కార్డు కూడా పంపించా, అయినా మర్చిపోయావు. చెప్తాను ఒకడు, ఇలాంటి వాళ్ళ బెస్ట్ ఫ్రెండ్ చెప్పుకోవడానికి సిగ్గుగా ఉందిరా. హే ఇవాళ డేట్ ఎంత? 14th ఓ ఏమంత? సెప్టెంబర్. యో కూడా చెప్పాలా? ఏమైంది? మర్చిపోతావా? రే నా పెళ్లి ఆపరా మర్చిపోతావా? ఆపు. నేనే రవాల్సిందిపై నువ్వు వస్తున్నావేంట్రా? రే పెళ్లికి ఇన్వైట్ చేయడం కాదు, వచ్చిన వాళ్ళు రిసీవ్ చేసుకోవాలన్న జ్ఞానం ఉండాలి నీకు. బావా నువ్వు గోవాలో ఉన్నావా? లేదంటే హైదరాబాద్ వెళ్ళే ఫ్లైట్ డైవర్ట్ అయ్యి గోవాలో ఆగాను అనుకుంటున్నావా? థాంక్స్ రా. 10 నిమిషాలు రా, నీ కార్ పంపిస్తాను. త్వరగా పంపు. పెట్టే ఫోన్. ఎగ్జామ్స్ హడావిడిలో వీడి పిలిచి కదా మర్చిపోయాను. జయ అంటే చంపేసి ఉంటుంది తను. థ్యాంక్ గాడ్. ఓకే ప్రియా పద పెళ్ళికి వెళ్దాం. కమాన్. పెళ్ళికా? చూడు నేను ఖచ్చితంగా పెళ్ళికి వెళ్ళాలి. నువ్వు ఒక్కదానివే ఇక్కడ బోర్ అయిపోతావు. అండ్ ప్రియా గోవాలో వెడ్డింగ్ చాలా బాగుంటుంది. అండ్ ఫ్రీ లిక్కర్. అంటే నేను తాగుతాను కాదు, నీకు కావాలంటే అక్కడ ఉంటుందని చెప్తున్నాను అంతే. గోవా చూడాలన్న నీ కోరిక 4వసారి నా వల్ల తీరబోతుంది. అండ్ ఐ ప్రామిస్ యూ అ వండర్ఫుల్ టైమ్ ఇన్ గోవా అండ్ బెస్ట్ బిహేవియర్. ఐ ప్రామిస్ యూ దాట్. రా వెళ్దాం. Trust me. Come on. Come, let's go. ఓకే. మేరీ జాన్ నువ్వు ఆయా రే. థాంక్స్ రా. పోరా. ఏమైందిరా? విష్ యూ వెరీ హ్యాపీ మ్యారేడ్ లైఫ్ రా. థాంక్స్ రా. బాయ్ రా, వెళ్తున్నా. బావా ఏంట్రా ఇలా చాలా వెళ్ళిపోతున్నావు? ఏమైందిరా? లేకపోతే ఏంట్రా, నేను నీ పెళ్లి మర్చిపోయాను. చూడు ప్రియా, మనం ఇంత కష్టపడి వీడి కోసం వీడి పెళ్లికి వస్తే నేను వీడి పెళ్లి మర్చిపోయానంట. హౌ ప్రియా, హౌ కెన్ యు సే దట్ టు మీ? ముझे మాఫ్ కర్ దే రే ప్లీజ్. నీ పెళ్లి మర్చిపోయానన్న ఒక్క మాటతో మొత్తం బూమ్. తప్పైంది బావా, నన్ను క్షమించరా ప్లీజ్. ఐఎమ్ సారీ రా, ప్లీజ్ రా. సరేరా, ఇవాళ నీ పెళ్లి కాబట్టి క్షమించేస్తున్నాను. ఓకే పద పద. ఓకే థాంక్స్ రా. అక్కర్లేదు. వెళ్ళు 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 వెళ్ళిపో. జయ ఆంటీ, హౌ ఆర్ యు? ఇట్స్ బీన్ సో లాంగ్. కాళ్ళు పట్టుకుంటే సరిపోతుందా? నేను రానిస్తానా? వెళ్ళు వెళ్ళు. ఎక్కడికి వస్తున్నావు? ఆంటీ నన్ను పంపుకుంటున్నావా? నేను వచ్చింది వీడి కోసం కాదంటీ, నీ కోసం. ఏ వయసురా, వీడు అసలు మారలేదు కదా. కొంచెం పొడిగాడులే. ఎవర్రా అమ్మాయి? నా వైఫ్ ప్రియా. పెళ్ళైపోయిందా? ఏంటా నువ్వు పెళ్ళెప్పుడు చేసుకున్నావు? అయ్యో ఏంటి హఠాత్తుగా? బాగుండమ్మా. అయ్యో బంగారు కొండలో ఉన్నావు. నా దిష్టి తగినట్టుంది. ఏంట్రా, నాకు అసలు నమ్మబుద్ధి కావట్లేదురా. మీరే కాదంటీ, తను నమ్మలేకపోతుంది. చూడండి ఇంకా అదే షాక్ లో ఉంది. నాతో మాట చెప్పొచ్చు కదరా నువ్వు. అమ్మ కూడా చెప్పలేదు ఆంటీ. ఆంటీ ఆంటీ నువ్వే ఇలాగే నమ్మపించాలి ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. ప్రియా డోంట్ వరీ, ఆంటీ మనకి ఫుల్ సపోర్ట్ ఇస్తుంది. ఓకేనా? ఓకే ఆంటీ. నాకు ఇప్పుడు అర్థమైంది. అందుకనమాట ఇక్కడికి వచ్చావు నువ్వు. అయ్యో, నీ సంగతి తర్వాత లేదంటీ. చెప్తాను. ఆంటీ. అయ్యో, ఏంటో నించున్నావు. రా రండి 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 రండి. ఈ జమున ఇక్కడ రాహుల్ పెళ్లి ఆంటీ చేసుకున్నావు. ఒక్క నిమిషం, రాహుల్తో మాట్లాడు. అదేం లేదు అల్లుడు, కొంచెం డైటింగ్ చేస్తున్నా ఈ మధ్యన. అల్లుడు నేను అర్జెంట్ గా ఎయిర్పోర్ట్ కి వెళ్ళాలి. ఎందుకు? ఏమైంది? ఆంటీతో మనకు పెళ్ళయిందని ఎందుకు చెప్పావు? ఉఫ్, అదా అలా చెప్పడానికి ఒక కారణం ఉంది. నీ కారణాలు నాకు అనవసరం. ఎయిర్పోర్ట్ లో ఏం చెప్పావు? బుద్ధిగా ఉంటానని లేదా? ఎయిర్పోర్ట్ లో ఇంకోటి కూడా చెప్పాను, నీ గోవాలో వండర్ఫుల్ టైం ఇస్తానన్నాను కదా. దానికి దీనికి ఏంటి సంబంధం? జస్ట్ 10 minutes వెయిట్ చేయి, నీకే తెలుస్తుంది. ఆ తర్వాత తెలియకపోతే నువ్వే ఆంటీ దగ్గరికి వెళ్ళి ఇది అబద్ధం అని చెప్పేయి, సరేనా? జస్ట్ 10 minutes ప్లీజ్ ప్రియా, జస్ట్ 10 minutes. గివ్ మీ జస్ట్ 10 minutes ప్లీజ్ ప్లీజ్. 10 minutes ఓకే. ఓకే 9:59, 58, 57, 56. ఏర్పాట్లన్నీ బ్రహ్మాండంగా ఉన్నాయి. మరేమనుకున్నావురా? హాయ్ అంకల్స్. ఏంటల్లుడు? ఏంట్రా? మిమ్మల్ని అక్కడ ఎవరో పిలుస్తున్నారు. ఓకే ఓకే అదండి. ఆంటీ వాట్ ఎ లవ్లీ సారీ. ఏం చీరది? కంచి పట్టా బెనారస్ సిల్కా? బాగుందా? చాలా బాగుంది ఆంటీ. డైమండ్ నెక్లెస్
సూపర్, ఇట్స్ సో బ్యూటిఫుల్. మీరు ఏమైనా సొంతంగా డిజైన్ చేయించారా? రే 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 మ్యాటర్ రా. ఏం లేదంటే ఈ పెళ్లికనే ప్రియ కోసం నేను కూడా చీరలు నగలు చాలా తీసుకున్నాను. కానీ ఏం చేస్తాం, మా లగేజ్ అంతా ఎయిర్పోర్ట్ లో స్టక్ అయిపోయింది. ఇప్పుడేంటి, అందరి ముందు నీ పెళ్ళం అందంగా కనిపించాలి అంతే కదా? మీ అంత అందంగా. చాలే దొంగ. ప్రియా రెడీ అవుతుందంట్రా. లేదు పర్లేదా? ఏం చెప్పకు, నా దగ్గర మొహమాట. నిన్నెలా రెడీ చేస్తానో చూడు. రా రా. ఆంటీ ఆంటీ ఒక్క నిమిషం అడుగు. కూర్చో 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 కూర్చో. నా కోడలి కోసం కొన్న డ్రెస్సులు చాలా ఉన్నాయి. ఆంటీ నీకో విషయం చెప్పాలి. నువ్వేం చెప్పక్కర్లేదు, ఒక్క నిమిషం. ఈ పింక్ చాలా బాగుంది కదా, విషయం చెప్పాలి. ఇది చూడు, దిస్ ఇస్ సో నైస్. ఆంటీ ఆ ఇడియట్ రాహుల్. నువ్వు చెప్పే తర్వాత వింటాను. అంతకు ముందు నేను మాట చెప్తాను విను. నువ్వు చాలా లక్కీ తెలుసా? రాహుల్ చాలా మంచి కుర్రాడు. నాకు ఆడపిల్ల కనుక ఉండుంటే వాడికే ఇచ్చి పెళ్లి చేస్తుండేదాన్ని. వాడు చాలా చిలిపనులు చేస్తాడు, కానీ ఆ చిలిపితనం వెనక చాలా ప్రేమ ఉంటుంది. వాడిని అర్థం చేసుకున్న వాళ్ళకి అది తెలుస్తుంది. నా కొడుకు ప్రేమ్, రాహుల్ నాకు ఒకేలాగా. నా కోడలికి నగలు కొనడానికి వెళ్ళినప్పుడు రాహుల్ కాబోయే భార్య కూడా నగలు కొన్నాను. ఇదిగో నువ్వు వేసుకో. ఆంటీ అదే కాదు, తీసుకో. చూడు చూడు, నీకు నచ్చుతాయి చూడు. ఎలా ఉన్నాయి? ఓ మై గాడ్. నచ్చయ్యా? ఇదిగో ఈ సారీ బాగుందా? అవును, ఇందాకేదో చెప్పాలన్నా, ఏంటిది? అది ఏం లేదంటీ. రాహుల్ ఎప్పుడు మీ గురించే చెప్తుంటాడు. జాంటీ ఈస్ బ్యూటిఫుల్, జాంటీ ఈస్ వండర్ఫుల్. గోవాలో జాంటీ ఇంట్లో ఇచ్చేస్తాం వచ్చేస్తామని. లవ్స్ మీ సో మచ్. యా యాక్చువల్లీ నాకు ఈరోజు ఢిల్లీలో చాలా ఇంపార్టెంట్ పని ఉంది. కానీ మిమ్మల్ని చూడాలనే స్పెషల్ గా వచ్చాను. స్వీట్, ఇది నీకు చాలా బాగుంటుంది, కట్టుకుంటావా? ఏంటి అందరితో బాగా కలిసిపోయినట్టున్నా? అవును, మీ వాళ్ళందరూ నన్ను చాలా బాగా చూసుకుంటున్నారు. నా ఫ్రెండ్ గా నిన్ను పరిచయం చేస్తుంటే నీకు ప్లాస్టిక్ కుర్చీ వేసి చేతిలో కూల్ డ్రింక్ పెట్టేవారు. నీకు ఈ స్పెషల్ ఇంపార్టెన్స్ రావాలనే అలా చెప్పాను. దట్ ఈస్ రాహుల్. హలో, ఇదంతా నీ క్రెడిట్ అనుకుంటున్నావా? యా. నీ అబద్ధానికి నాకు కొంచెం ఇంపార్టెన్స్ మాత్రమే ఇచ్చారు. నా అబద్ధానికి నన్ను మహారాణిలా చూసుకున్నారు. చా, ఏం చెప్పావు? నువ్వు పెళ్ళైందని మాత్రమే చెప్పావు కదా. నేను 3 months ప్రెగ్నెంట్ అని కూడా చెప్పాను. మామూలు దాని కాదు. నైస్ బ్యాంగిల్స్. జయ ఆంటీ స్పెషల్ గా నాకిచ్చింది. అవునా? నీకో విషయం తెలుసా? జయ ఆంటీ ఈ గాజులు నీ కాబోయే భార్య కోసం కొనిపెట్టిందంట. ఓ అలాగా, అయితే ఇచ్చేయి. నా గాజు నాకు ఇచ్చేయి. నీ గాజులా? హలో, అవి జయాంటి నువ్వు నా భార్య అనుకుని ఇచ్చింది. నాకు కాబోయే భార్యకి నేనే స్వయంగా తొడగాలి. ఇచ్చేయి ఇచ్చేయి. ఓబే, ఇస్తావా లేదా? ముందు చెయ్యి. ఇవ్వు, లే ఇవ్వు. జయాంటీకి నేను చాలా బాగా నచ్చానని ఇచ్చారు. కావాలంటే నీ పెళ్ళం కోసం కొత్తది కొనివ్వమని జయాంటీని అడుగు. సర్లే. రాహుల్, వింటున్నావా? వేవ్స్. బీచ్ కి వెళ్తాం పద. బీచ్ కా? ఈ టైంలో బీచ్ కి ప్రియా? ఇట్స్ సో లేట్. చూడు, ఇట్స్ 12:30. రాహుల్, గోవాకొచ్చి నేను వెళ్తున్నా, నువ్వు వస్తావా లేదా? ప్రియా, నా మాట విను. విల్ గో టుమారో. ఇట్స్ రైట్ హియర్ రాహుల్, పక్కనే ఉంది. ప్లీజ్ లెట్స్. ఏంటి ప్రోగ్రామ్? ఏం లేదు అంకుల్, బీచ్ కి వెళ్ళొస్తాం. పద పద పద. ప్రియా, మీ ఆయన ఎప్పుడు నీతోనే ఉంటాడు కదమ్మా. ఇలా ఒక్కరోజు వదిలే, చిన్న పార్టీ ఉంది. అల్లుడు, గోవా స్పెషల్ ఫెన్నీ. కమాన్ రా, నువ్వు రా. Come on. కమ్ ప్రియా. ప్రియా రా. నువ్వు రా, ప్రియా, అల్లుడు. ప్రియా బీచ్ కి వెళ్ళొద్దు. ఆవిడ ఎక్కడికి వెళ్ళదయ్యా, నువ్వు వచ్చే. ప్రియా. నువ్వు రా.
సీరియస్ అయ్యేది. యు రోగ్. అల్లుడు ఇట్రా. రే వాడు నా ముందు తాగడరా. అయితే నువ్వు అడిగిగా అంకుల్ కూకో. అల్లుడు ఓ పెగ్గి. అబ్బాయి వద్దు అంకుల్, పర్లేదు ఎసి. నాకు కొంచెం భయం అంకుల్. ఏ నేను ఒక్క పెగ్తో ఆపలేను. ఎన్ని పెగ్గులేని తాగలడు? పక్క పక్క ఓకే తాగు. అల్లుడు అసలు మీ పెళ్లి ఎప్పుడు జరిగింది, ఎలా జరిగింది, ఎక్కడ జరిగింది? తాగకముందు ఎన్ని క్వశ్చన్లా అంకుల్? Sorry. ఇది మీకు న్యాయమా? సరే సరే Water. తాగి తాగి చెప్తాడు. ఇప్పుడు అడగండి. అల్లుడు మీ పెళ్లి ఎప్పుడు జరిగింది, ఎలా జరిగింది, ఎక్కడ జరిగింది? అంకుల్ ఎవరికి చెప్పొద్దు, అస్సలు చెప్పను. టాప్ సీక్రెట్. టాప్ సీక్రెట్. పక్కా పక్కా ప్రామిస్. ప్రామిస్. నా పెళ్ళి అప్పుడు జరిగింది, అక్కడ జరిగింది, అలా జరిగింది, అలా. ఓకే చెప్పొద్దు ఎవరికి. సీక్రెట్, టాప్ సీక్రెట్. సారీ, పడుకోలేదా? లేదు. ఓకే. ఏంటలా చూస్తున్నావు? నేను ఒకటి అడగనా? ఏంటి? నువ్వెంత అందంగా ఉంటావు నీకెప్పుడన్నా చెప్పానా? లేదు. ఎందుకు చెప్పలేదో తెలుసా? ఎందుకు? ఎందుకంటే నువ్వేం పెద్ద అందంగా ఉండవు కాబట్టి. రాహుల్, రాహుల్, రాహుల్. రాహుల్, రాహుల్, రాహుల్. తాకపోతే సచ్చినోడా. లే రాహుల్, రాహుల్, లే రాహుల్, లే రాహుల్, లే లే. టైం ఎంత అయిందో తెలుసా? నువ్వెంత అందంగా ఉంటావో ఎప్పుడైనా చెప్పానా? నువ్వేం చెప్తావో నాకు తెలుసు. త్వరగా లే, అందరూ ఆల్రెడీ రెడీ అయిపోయారు, మన కోసమే వెయిట్ చేస్తున్నారు. ప్రియా ప్లీజ్ ఇంకా కాసేపు పడుకోనే. రాహుల్,
మన ఫ్లైట్ 1 o'clock అంట. అవునా, అయితే మనం బయలుదేరాలి. బ్రేక్ఫాస్ట్ అవ్వగానే వెళ్దాం, సరేనా? అంత తొందరగానా? అవును. రాహుల్, ఎయిర్పోర్ట్ దగ్గరే ఉంది కదా, కాసేపు ఇక్కడే ఉండేద్దాం ప్రియా. ప్లీజ్. మనం వెళ్ళాలి, వెళ్తున్నాం అంతే. రాహుల్, బట్ అంకుల్ అండ్ ఆంటీతో కాసేపు ప్లీజ్. ప్రియా ప్లీజ్, నువ్వేం చెప్పొద్దు, మనం వెళ్తున్నాం అంతే. గో గెట్ రెడీ క్విక్. బాయ్ ఆంటీ, ఐ మిస్ యూ. ఐ మిస్ యూ టూ. ఈసారి వచ్చినప్పుడు 4 రోజులు ఉండాలి. ఈ వెద వచ్చినా రాకపోయినా సరే నేనే దగ్గరుండి గోవా మొత్తం చూపిస్తాను. బాయ్ బాయ్. బాయ్ బాయ్ ఆంటీ. హలో 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 హలో, నాతో ఇది చెప్పకుండా వెళ్తున్నట్టున్నా? మా ఇద్దరికి పెళ్లి కాలేదు. నాకు తెలుసు. తెలుసా? నేను లేకుండా నువ్వు పెళ్లి చేసుకుంటావా? point. నువ్వు అబద్ధం చెప్పాను ముందే నాకు తెలుసు. కానీ నీ అబద్ధం, ఆ అమ్మాయి రెండు నాకు నచ్చేరా. అమ్మాయి చాలా మంచిది. నేనైనా మీ అమ్మాయినా ఇంతకంటే మంచి అమ్మాయిని తీసుకురాలేవు. డోంట్ మిస్ హర్. చిటి ఇలా ఇవ్వండి. ఈ గాజులు ఇచ్చి నీ మనసులో మాట చెప్పు. ఓకే. ఆల్ ది బెస్ట్. లవ్ యూ ఆంటీ. లవ్ యూ. బాయ్ బాయ్. బాయ్ రా. ఏంటి డల్గా ఉన్నావు? ఓయ్ నిన్నే. ఓ త్వరగా తీసుకొచ్చానా? రాహుల్, ప్రియా, నేను చెప్పే వరకు నువ్వు కళ్ళు తెరవద్దు, మాట్లాడద్దు, సైలెంట్ గా. ఎందుకు? సర్ప్రైజ్. ఇక్కడికి? నువ్వేం చెప్పావు? గోవా చూడటం 3 సార్లు మిస్ అయ్యాను, ఈసారి వచ్చి మిస్ అవుతున్నా అన్నావు. ఫ్లైట్కి ఇంకా 4 గంటల టైం ఉంది. ఈసారి నిన్ను మిస్ అవ్వనివ్వను. Ma'am, this is your personal mobile. Thank you so much. వాట్స్ యువర్ ఫోన్? Yeah. Ladies and gentlemen, kindly remain seated with your seatbelts fastened until we have guard at the gate. నాకు టేక్ ఆఫ్ ఎలర్జీ. సో గుడ్ బై. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ప్రియా. నువ్వు పెళ్ళికి రాకపోయింటే నాకు చాలా బోర్ కొట్టేది. Thank you for showing me Goa. You're welcome. ప్రియా, ఏదన్నా మర్చిపోయావా?
నీ బట్టలు మర్చిపోయావు, తీసుకో. బాబు ఆ? ఈ లగేజ్ ఎక్కడ తీసుకోవాలి? ఇది బెల్ట్ నెంబర్ 2 అండి. అక్కడ అక్కడ ఉంది. ఓకే, థ్యాంక్ యూ. యా. ప్రియా 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 రేయ్ రాహుల్, ఆ? అమ్మా ఏరా జయాంటి ఎలా ఉందిరా? పెళ్ళి ఎలా జరిగింది? అమ్మా బాగా జరిగిందమ్మా. అమ్మాయి ఎలా ఉంది? బాగుందమ్మా. ఇందుకే ఎగ్జామ్స్ ఎలా రాసావురా? బాగాసానమ్మా. రాహుల్, హే అక్క, ఎప్పుడు వచ్చావు? సర్ప్రైజ్. నేను రాత్రి వచ్చాను. ఎలా ఉన్నావు? బాగున్నావా? చాలా బాగున్నాను రా. ఏ రే రాహుల్, అమెరికా నుంచి నీకోసం వస్తే నువ్వేంటి అటేటో చూస్తున్నావు? ఏం లేదక్క. అక్క 1 minute, I'll be back. రే రాహుల్, అక్క అక్క ఏంట్రా? త్వరగా రా అక్క, భోంచేద్దాం. 2 minutes రా. సరే. నీ ప్రాక్టీస్ రోజు రోజుకి తగ్గిపోతుంది శివ. ఆ ప్రకాష్ గారు రోజుకి 14 గంటల ప్రాక్టీస్ చేస్తున్నాడు. నువ్వు ప్రాక్టీస్ పెంచకపోతే వాడే గెలుస్తాడు. ప్రాక్టీసే కదా, ఫైనల్లో చూసుకుందాం. వాడు గెలవాలంటే ఆడాలి కదరా. ఆ ప్రకాష్ గారు ఇల్లు ఎక్కడుందో కనుక్కో. అర్థమైంది. రేయ్ దివ్య, ఎవట్రా వాడు? దివ్య వాడితో మాట్లాడుతుంది. ఆ అమ్మాయి కాలేజ్కి వచ్చిన దగ్గర నుంచి నువ్వు వెంట పడుతున్నావు. ఇప్పటికో 100 సార్లు ఐ లవ్ చెప్పావు. ఆ అమ్మాయి 200 సార్లు నువ్వు చెప్పింది. నీకు సెట్ అవుతుందిలే. మనం ఆ ప్రకాష్ గారి సంగతి చూద్దాం. ఆ ప్రకాష్ గారి సంగతి ఎప్పుడన్నా చూసుకోవచ్చు, ముందు వీడి సంగతి చూద్దాం. రేయ్ రేయ్ శివ, ఏం మాట్లాడుతున్నావా? నీకు ఎన్నిసార్లు చెప్పిన అర్థం కదా? అర్థం కదా? నీకు నచ్చినా నచ్చకపోయినా నువ్వు నా తండ్రి. నువ్వు నవ్వినా ఏడ్చినా నా కోసమే. నీకు ఇష్టం ఉన్నా లేకున్నా నీ పెళ్లి నాతోనే. చైత్రశుద్ధ ఏకాదశి గురువారం రోజున చిరంజీవి గౌతమికి చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతి దివ్యని ఇచ్చి వివాహము జరుపుటకు పెద్దల సమక్షమున నిశ్చితాంబూలాలు నిర్ణయించడమైనది. మంగళం మహతు శుభం. ఇది కేవలం ఉంగరం మాత్రమే కాదమ్మా, మా ఇంటి ఇలవేలుపు. ఇప్పుడు నేను నీకు ఇస్తున్నాను, జాగ్రత్తగా చూసుకోమ్మా. ఏ ఇది ఎంగేజ్మెంట్ రింగా? చాలా బాగుంది. వావ్, కనీసం ఒక మాట కూడా చెప్పలేదంటే. నేను మామూలుగా ఎవరితోనైనా మాట్లాడితేనే శివ తట్టుకోలేడు. ఇంక పెళ్ళంటే ఎంత గొడవ చేస్తాడు. అందుకే మీకు ఎవరికి ఇస్తున్నాడే. ఏంటి శివ? దివ్య, ఇంతకాలంగా నన్ను అర్థం చేసుకుంది ఇదేనా? నీ ఎంగేజ్మెంట్ విషయం తెలిస్తే నేను వచ్చి గొడవ చేస్తానన్నా తప్పు. ఈ విషయం నా ముందే తెలిస్తే నేను గొడవ చేసేవాడిని కాదు, చంపేసేవాడిని. శివ, ఇప్పటి వరకు నువ్వంటే నాకు ఇష్టం లేదని చెప్పాను, కానీ ఇప్పుడే నువ్వు చెప్పావు
నువ్వే నన్ను ప్రేమించట్లేదని. చూడు, ప్రేమించిన వాడెవ్వడు తను ప్రేమించిన అమ్మాయిని బాధ పెట్టడు, వేధించడు, చంపేస్తానని బెదిరించడు. నీది ప్రేమ కాదు శివ, నన్ను వదిలే ప్లీజ్. వదలను. నేను మళ్ళీ చెప్తున్నాను, నువ్వు నా దానివి. అరింగిచ్చే. No. శివ, శివ ప్లీజ్. నో శివ. నో. శివ, శివ వద్దు. శివ, వద్దు. నో శివ ప్లీజ్. అక్కడంతా వెతికాను, దొరకలేదమ్మా. పొద్దు నుంచి వెతుకుతున్నా, చీకటి పడిపోయింది. ఇంటికెళ్ళమ్మా. లేదు రాములు, ఉంగరం దొరికిపోతే నేను ఇంటికి వెళ్ళలేను. మా అత్తగారు జాగ్రత్తగా చూసుకోమని చెప్పి మరీ ఇచ్చారు. అర్థమైందమ్మా. నేను రాత్రంతా ఉంగరం వెతికి పెడతానుగా. ఆ శివ వాళ్ళు రాత్రి ఇక్కడికి వచ్చి మందు తాగుతారు. వాళ్ళు ఏ క్షణానైనా రావచ్చు. నువ్వు ఇక్కడ ఉండడం మంచిది కాదమ్మా, వెళ్ళు. అక్క, ఏమైందక్క? ఎందుకు ఏడుస్తున్నావు? చెప్పక్క. ఏం జరిగింది? శివ ఇక్కడ. అక్కడ ఏంట్రా ఇన్ని కాపాడడానికి వస్తారా? మా అక్క నేర్పిస్తుంటే నించొని సినిమా చూస్తే చూస్తారా? వీళ్ళు కొడుతుంటే అలాగే నించొని చూడండి. రింగ్ ఏదిరా? ఇక్కడే వేసావుగా. వెతుకో, వెతుకు నాకు కొడక, వెతుకో. మా అక్కని చంపేస్తావా? చంపేస్తానంటావా నాకు కొడక? రింగ్ దొరకపోతే నిన్ను చంపేస్తా. వెతుకో, వెతకరా, వెతుకో. మా అక్క మీద చేస్తావరా? మా అక్క మీద చేస్తావా నాకు కొడక? ఏయ్, వెతుకురా, వెతుకో, వెతుకో. రింగ్ ఎత్తుకో, రింగ్ ఎత్తుకో, వెతుకో, 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 వెతుకో కొడక. రింగ్ ఎత్తుకో. You bastard, రింగ్ ఎత్తుకురా. అలాగా, ప్రియకు కూడా నువ్వంటే ఇష్టమా? అవునక్క. శివాస్ ఒప్పుకోడ్రా. నేను ఇష్టపడ్డప్పుడు ప్రియా ఎవరో నాకు తెలియదు. ఇప్పుడు వాడి చెల్లెని తెలిసినంత మాత్రాన నా మనసు మార్చుకోలేనక్క. లిసన్, శివ కూడా నీలాంటి ఓ బ్రదరే, తను కూడా నాలాంటి ఓ అమ్మాయే. రే, నీ మీద నాకెంత ప్రేమ ఉంటుందో ప్రియకు కూడా వాళ్ళ అన్నయ్య మీద అంతే ప్రేమ ఉంటుంది. ఇంకా ఎక్కువే ఉండొచ్చు. నిన్ను నా నుంచి ఎవరైనా దూరం చేస్తే నేనెంత ఫీల్ అవుతానో, ప్రియ కూడా వాళ్ళ అన్నయ్యకి దూరం అయితే అంతే బాధపడుతుంది. శివ, హాయ్ రా. నేను ప్రభుత్వం మాట్లాడుతుంటాను, వెళ్ళి షాపింగ్ చేసుకుని వచ్చేసి. యాజ్ యూజువల్ మొత్తం ఊడ్చేసి. హాయ్ రా. ఇంత లేట్ ఏంట్రా? షాపింగ్ ఎంత చిరాక, ఇక్కడ పార్కింగ్ అంతకన్నా చిరాక రా. సరే, ఏం తీసుకుంటావు? కాఫీ. ఎక్స్క్యూజ్ మీ, 2 కాఫీ. ఇంకేంట్రా? నువ్వే చెప్పాలరా. మీ బాబు ఏమంటున్నాడు? ఇంకా కోపం తగ్గలేదురా. గెస్ వాట్ మామా, ఎవరు వచ్చారో చూడు. రే, ఊరుకోరా. నువ్వు మర్చిపోయావు, వాడు మర్చిపోయి ఉంటాడు. ఇప్పుడు ఒక లైఫ్లో ఒకరు ఇన్వాల్వ్ అవ్వాల్సిన అవసరం ఏంటి? ఓ షిట్.
ఇటే వస్తున్నాడు. వేరేదో పని మీద వచ్చి ఉంటాడులేరా. లేదురా, మన వైపు వస్తున్నాడు ఆడు. హాయ్ శివ, నీకు పెళ్ళైందని విన్నాను. కంగ్రాట్స్. థ్యాంక్స్. ఇంకేంటి బిజినెస్ ఎలా ఉంది? హాయ్. షాపింగ్ వచ్చావా? లేదు, నీకోసమే వచ్చా. మీ చెల్లెలు ప్రియ ఉంది కదా, తను నేను ప్రేమిస్తున్నాను. హే కూల్ కూల్ కూల్, కంగారు పడకు. తను వేరెవరినో ప్రేమిస్తుంది. అండ్ షీస్ క్రేజీ అబౌట్ హిమ్. యా, అయినా నేను నీలా వెంటపడి వేధించను. మనస్ఫూర్తిగా ప్రేమిస్తాను. ఏదో రోజు ప్రియ నా ప్రేమని అర్థం చేసుకుంటుందన్న నమ్మకం నాకుంది. ఇది చెప్పడానికే వచ్చాను. ఓకే, ప్రియని అడిగానని చెప్పు. బాయ్. అంతేనా? అప్పుడే షాపింగ్ అయిపోయిందా ఏంటి? నాకేం తీసుకురాలేదా? ప్రియా నీ మనసులో ఏమైనా ఉన్నారా? అది నువ్వేమన్నా నన్ను ఇష్టపడుతున్నావా? ఏమైంది ఈరోజు నీకు? ఈ రోజు కాదు, నువ్వు వచ్చిన రోజు దగ్గర నుంచి చూస్తున్నాను. నువ్వులా లేవు. అన్నయ్య, చిన్నప్పటి నుంచి నువ్వు అడిగింది ఏదీ కాదని లేదు. ఇప్పుడు కూడా అంతే. చెప్పమ్మా. అవునన్నయ్య. ఎవరతను? అదే గోవాలో కలిసాడని చెప్పాను కదా. ఓ మనీ ఇడియటా? అవును. అతన్ని నువ్వు చూసావా? చూడాల్సిన అవసరం లేదమ్మా. అతను నాతో ఫోన్ లో మాట్లాడిన తీరు వింటేనే అర్థమైంది. ఆ వినయం, గౌరవం, ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్, పైగా నువ్వు ఇష్టపడ్డావు కదా. ఎలా ఉంటాడు? నాకు చాలా సంతోషంగా ఉంది. ఈ విషయం వెంటనే అమ్మ నాకు ఫోన్ చేసి చెప్తాను. అతనంటే నాకు ఇష్టమే, కానీ అతనికి నేను ఇష్టమో లేదో నాకు తెలీదు. నిన్ను ఇష్టపడకుండా ఉంటాడా? సరే, ఒకవేళ అతనికి నువ్వంటే ఇష్టం లేకపోయినా ఇష్టపడేటట్టు నేను చేస్తాను. ఓకేనా? నువ్వేం వరి అవ్వద్దు. అవసరమైతే అతను కాల్ పట్టుకుంటాను. అతని ఫోన్ నెంబర్ నా దగ్గర ఉంది. మీ ఇద్దరం మంచి ఫోన్ ఫ్రెండ్స్. ఇప్పుడే కాల్ చేస్తాను. తొందర ఏముంది? తొందర కాదమ్మా, జాగ్రత్త. అసలు ఈ రోజులు బాలేవు. మీ ఇద్దరు మధ్య మూడోడు వస్తే నేను తట్టుకోలేను. మూడోవాడేంటి? నా పర్సనల్ ప్రాబ్లం. నువ్వు మాత్రం సంతోషంగా ఉండమ్మా. ఓకేనా? నేను చూసుకుంటాను. ఐ విల్ టేక్ కేర్ ఆఫ్ యూ. ఇంకా ఫోన్ రాలేదేంటి? రాహుల్, సిట్ డౌన్, రిలాక్స్. లేదక్క, ఈ పాటికే ఫోన్ రావాలి. అక్క ఫోన్ చూడు. బామ్మర్ది, ఏం కాన్ఫిడెన్స్ రానిది. ఓకే. రే శివాని అబ్బా, ఎక్కడ చచ్చావరా? చెత్తనా డాష్. అవును, నీకు పెళ్ళైందంటగా? కనీసం పెళ్ళికి కూడా పిలవలేదేంట్రా? అంతేరా, ఈ మధ్య బాగా సంపాదిస్తున్నావని పొగర్రా నీకు. అది సరేగాని నీ చెల్లెలు శాంతి ఎలా ఉంది? శివ, మాట్లాడవేంట్రా దరిద్రుడా. నేను ప్రియా అన్నయ్య శివని మాట్లాడుతున్నాను. ప్రియా అన్నయ్య శివ అంటే గోవా ప్రియా ఫోన్ కుంపతీసి మీరు ఆ శివ కాదు కదా? ఆ శివనే మాట్లాడుతున్నా. ఓ శివ గారు, ఐఎమ్ సారీ అండి. ఐఎమ్ రియలీ వెరీ వెరీ సారీ అండి. శివ నా క్లాస్మేట్, పరమ దరిద్రుడు. ఓ నేను ఆ శివని కాదు. శివ గారు చెప్పండి, ప్రియా ఎలా ఉంది? ప్రియా చాలా బాగుంది. మీ గురించి అంతా చెప్పింది, అందుకే కాల్ చేశాను. ఒక 5 minutes మాట్లాడొచ్చా? కుదరదు. ఫోన్లో కుదరదు శివ గారు. మనం కలుద్దామండి, కలిసి మాట్లాడుకుందాం. నేను కూడా అదే అనుకున్నాను. రేపు పొద్దున 11:30కి ఆఫీస్లో కలవచ్చా? తప్పకుండా వస్తాను. ఓకే, బాయ్. రే, ఏంట్రా ఇది? శివని కలవడానికి వెళ్తానంటున్నావేంటి? ఏంటి సార్ టెన్షన్ పడుతున్నారు? ప్రియ కాబోయే మూడు వస్తున్నాడు. ఎలా రిసీవ్ చేసుకోవాలని కొంచెం టెన్షన్గా ఉంది. ఏంటి ఎలా వచ్చారు? ఈరోజు రావద్దని చెప్పాను కదా. ఈరోజు లాస్ట్ డేట్ సార్, చెక్ ఇవ్వాలి. తొందరండి. ఒక సంతకానికి పొలం మంది 10 మంది వచ్చేసారు. నేను చూసుకోమని చెప్పాను కదా. లాస్ట్ డేట్ కదా సార్, పాపం వాళ్ళు ఏం చేస్తారు?
వచ్చాడు అనుకుంటా. బిహేవ్ ప్రాపర్లీ. ఓకే సార్. బాగున్నా? చాలా బాగున్నారు సార్. మీరు నా కోసమే చూస్తున్నారు. మీరు రాహుల్, మీరా? ఏం నమ్మకం లేదా? నమ్మకం కలిగినప్పుడు వస్తా. సార్ ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ. ప్లీజ్ ప్లీజ్ గోడ్. సరే ఇక్కడ కూర్చోండి సార్. రైట్, కూర్చోండి సార్. ప్లీజ్ ప్లీజ్ టేక్ యూర్ సీట్. ఐఎమ్ శివ. ఓ ఒరిజినల్గా? అంటే అంటే పొద్దున్నుంచి డూప్లికేట్లు తగ్గుతారు అందుకని. వాట్ డూ యూ మీన్? నా ఆఫీస్ లో నేను కాక ఇంకెవరు ఉంటారు? నీ ఆఫీస్ లో రాహుల్ బదులు నేను లేను. కరెక్ట్ 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 కరెక్ట్. బై ది వే నా పిఏ శ్రీను. నమస్కారం సార్. నమస్తే. మీ ఆఫీస్ చాలా బాగుంది. కొంచెం ముదురుగా ఉన్నట్టున్నా. నేను ఎంక్వైరీ చేస్తాగా. సార్ ఎస్, మీరు చూడటానికి చాలా లేతగా ఉన్నారు. మీ వయసు ఎంత? మొన్న 29 వెళ్ళి 30 వచ్చా. ఏంటి షాక్ తిన్నారు? ఇదిగో ఒరిజినల్ హెయిర్, విగ్గు కాదు. ఓకే, మీరు చాలా సరదాగా మాట్లాడతారు సార్. ఆట పట్టిస్తున్నారు బావగారు. దీనికి మీరు బామ్మర్ది కదా, అందుకే ఆట పట్టిస్తున్నారు. బావగారు ఏం తీసుకుంటారు? సెలవు తీసుకుంటాను. అంటే నా ఉద్దేశం కాఫీయా టీయా ఏం తీసుకుంటారని బావగారు? ఒక క్వార్టర్ బ్రాండ్ తెప్పించండి. సార్ ఆట పట్టిస్తున్నారు. ఆట పట్టిస్తున్నారు. నేను ఎక్కువసేపు ఇక్కడ ఉంటే చాలా ప్రమాదం అవుతుంది. ఎందుకు? ఎందుకంటే నాకు చాలా బిజినెస్ ఉన్నాయి, చాలా లాస్ అయిపోతాను. ఏం బిజినెస్ ఉన్నాయి? చాలా చాలా బిజినెస్. ఏంటి మా తృప్తి కోసం ఒకటి చెప్పండి. చాలా కంపెనీలు ఉన్నాయి. ఏం కంపెనీలు ఉన్నాయి చెప్పండి. తప్పదా? తప్పదు. రిలయన్స్. రిలయన్స్ అది దాని కంపెనీ కదా, ఓనర్ ఏందని చెప్తాడేంటి? రిలయన్స్ మీన్స్ నేను వాళ్ళకి మెటీరియల్ సప్లై చేస్తాను. ఏం మెటీరియల్? మీరు వదిలేలేదు, ఏదో ఒకటి చెప్పేద్దాం. ఆ తర్వాత రాహుల్ గారు చూసుకుంటాడు. మెటీరియల్ అంటే నేను కాయగూరలు పండిస్తాను, వాళ్ళు అమ్ముకుంటారు. నేను పెట్రోల్ తీసిస్తాను, వాళ్ళు అమ్ముకుంటారు. నేను బిగ్ ఫిల్మ్ తీసి పెడతాను, వాళ్ళు ఆడిస్తుంటారు. నమ్మకం లేదా? షాక్ తిన్నట్టు. ఫ్రాంక్ గా చెప్పంటారా? చెప్పు. మిమ్మల్ని చూడగానే పనికి మాల అనుకున్నా సార్. మీరు ఇంత పెద్ద బిగ్ షాట్ అనుకోలేదు. మీ ప్రియ చాలా అదృష్టవంతురాలు సార్. మధ్యలో ఈ ప్రియవర్తి. మీరు ప్రేమించిన అమ్మాయి మీకే తెలీదా? ప్రియా నా చెల్లెలు. ప్రియా మీ చెల్లెలా? ఓ షిట్, నేను ఎప్పుడు పండు పండు అని పిలుస్తుంటాను. ఐ డోంట్ నో ప్రియా నేమ్. బాగా పెట్టారు సార్, బాగుంది. నీది కాదు, బావగారిది. ఓ మీదే మోగుతుంది. బావగారు అక్కడ పెట్టకండి, నిష్టమైన దెబ్బతింటది. ఓకే, ఇక్కడ పెట్టుకోండి. బావగారికి జాగ్రత్త ఎక్కువే. హలో, ఏంటి ఆ శంకర్ గడు మన మోసం చేశాడా? 4 మనుషులు తీసుకున్నాడు, కాల్ చేసి తీసుకుపోయి దీనికి నా ఫోన్ చేయాలా? ఎవరండి? సారీ బావగారు, నేను దేనైనా భరిస్తాను కానీ ఎవరన్నా మోసం చేస్తే నేను అవునండి. తట్టుకోను. ఐసి వీడికి నా మీద అనుమానం రాలేదు కదా? బావగారికి మన మీద అనుమానం రాలేదు కదా? మీ దగ్గర తేడా వస్తే కాలో చేయి తీసేస్తారని బాగా తెలుసు. రాహుల్ వచ్చాడా? ఏంటి బావగారు నేటి పిలుస్తుంటే మీరు అటు ఇటో చూస్తున్నారేంటి? ఆట పట్టిస్తున్నారు బావగారు కదా. ఆట పట్టిస్తున్నారు. బావగారు మా ప్రియని మొదటిసారి కలిసినప్పుడు మీకు ఏమనిపించింది? అసలు కలిస్తారేగా చెప్పడానికి. అదేంటి బావగారు? మీరు ప్రియాని పిలిస్తానికి ఎలా అర్థం అవుతుందండి? పండు పండు అని చెప్పండి. ఓ బావగారు, ప్రియ అంటే మీ పండు. నా పండు నా చెల్లి. మొదటిసారి కలిసినప్పుడు ఏమనిపించింది? ప్రియ ఏం చెప్పింది? ఏం చెప్పలేదే. నేను కూడా ఏం చెప్పను. అసలు మా ఇద్దరి మధ్యన ఏం చెప్పాలన్నా ముందు ప్రియానే చెప్పాలి. అంటే బావగారు ఉద్దేశం. చిన్న రిక్వెస్ట్ అండి, మీరు గుసగుస మాట్లాడుతుంటే నా గుండెల్లో దద్దగా ఉంది. మీరు ఏం మాట్లాడినా బయటికి మాట్లాడండి, అప్పుడు నాకు తప్పించడం ఈజీగా ఉంటుంది. ఆడుకుంటున్నారు. బావగారు మీతో మాట్లాడుతుంటే అసలు టైం ఎలా గడిచిపోతుందో కూడా నాకు అర్థం కావట్లేదు. మీకు అర్థం అయ్యే లోపల నేను జారుకోవడం బెటర్. నేను వెళ్తానే. ఏంటి బావగారు వచ్చిన దగ్గర నుంచి వెళ్తా వెళ్తా అంటారు? కూర్చోండి ఇంకాసేపు మాట్లాడుకుందాం. ఏమండి ప్రియ గారితో అదే పండు గారితో ఏదో ప్రోగ్రామ్ ఉంటుంది. ప్రోగ్రామ్ ఫైనల్ గా ఒక మాట బావగారు, చెప్పండి. మ్యారేజ్ విషయం మా నాన్నగారు మాట్లాడతారు, పెద్దాయన. ఫైనాన్స్ విషయం నేను మాట్లాడతాను. కట్నం కింద ఏం కావాలో చెప్పండి. నా ప్రాణాలు కావాలి. అదేంటి బావగారు? పండు అంటే నాకు ప్రాణం. మీ పండుని నా కట్నం ఇవ్వండి. మీ మాటలు వింటుంటే నా గుండె అంతా సంతోషంతో నిండిపోతుంది బావగారు. అసలు విషయం తెలిస్తే నీ గుండె అయిపోద్ది. నేను బయలుదేరుతాను. మీరు నాకు బాగా నచ్చారు బావగారు. మిమ్మల్ని కూడా పెళ్లి చేసుకోమంటారేంటి? ఈ ఆనందంలోనే నేను బయటికి వెళ్ళిపోవాలి. ఆట పట్టిస్తున్నారు. ఎవరు నువ్వు?
ఇక్కడికి ఎందుకు వచ్చావు? ఇంట్లో ఎవరు లేరు. గోవాలో పెళ్లికి తీసుకెళ్ళమని నేను అడిగానా? జయ ఆంటీకి నీ భార్యనని చెప్పమని నేను అడిగానా? పెళ్లిలో నన్ను అందంగా తయారు చేయమని నేను అడిగానా? ఆ రాత్రి నన్ను కాపాడమని నేను అడిగానా? గోవా అంతా చూపించమని నేను అడిగానా? అడగకుండానే అన్నీ చేసి నేను ఆశపడింది మాత్రం చెప్పకుండా వెళ్ళిపోయేవేంట్రా? ఐఎమ్ సారీ. లవ్ యూ. ప్రియా 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 హాయ్. హలో. హాయ్ ప్రియా, హాయ్ అన్నయ్య. ఎగ్జామ్ ఎలా రాసావు? బారా సార్. సారీ రా, నీ దగ్గర రావడం కుదరటం లేదు. అమ్మ నన్ను పికప్ చేసుకోవడానికి ఎయిర్పోర్ట్ వెళ్తున్నాను. నువ్వెంత హ్యాపీగా ఉన్నావు నీ మాటల్లోనే తెలిసిపోతుంది. అవును, నేను పిక్ చేసుకోమని రాహుల్ చెప్పాను, వచ్చాడా? వచ్చాడు. ఓ ఓసా ఫోన్ ఇవ్వా. అన్నయ్య నీతో మాట్లాడతారంట. హలో. హాయ్ రాహుల్. థ్యాంక్స్ మ్యాన్. అయ్యో, పనిలో మనకు థ్యాంక్స్ ఏంటి శివ గారు. ఓకే బాయ్. ఏంటయ్యా రోజుకోసారి పెట్రోల్ రేట్ పెంచేస్తారు? ఇలా అయితే చాలా కష్టం. పెట్రోల్ తో పాటు కడుపు కూడా మండిపోతుంది. ఏంటి సార్? ఫోన్ అక్కడ పెట్టకయ్యా. ఎందుకు సార్? ఇన్స్ట్రుమెంట్ దెబ్బతింటది. అవునా, మీకెలా తెలుసు? ఎక్స్పీరియన్స్. ఓకే సార్. నీ ఎగ్జామ్ డిస్టర్బ్ అవుతుందని ఇంతకాలం మన ప్రాబ్లం గురించి నీకు చెప్పలేదు. ఏంటి ప్రాబ్లం? మీ అన్నయ్య. సో ఇప్పుడేం చేద్దాం? మనం విడిపోదాం. వాట్? మనం కలవడం కష్టం ప్రియా, దానికి మీ అన్నయ్య అస్సలు ఒప్పుకోడు. అందుకే నా ఫ్రెండ్ని మీ అన్నయ్య దగ్గర పంపించాను. వాడు చాలా మంచోడు, నిన్ను బాగా చూసుకుంటాడు. మీ అన్నయ్య కూడా వాడు చాలా నచ్చాడు. నెమ్మదిగా నీకు నచ్చుతాడు. నువ్వు, మీ అన్నయ్య, వాడు ముగ్గురు హ్యాపీగా ఉండండి. నన్ను మర్చిపో ప్రియా. హే ప్రియా 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 ప్రియా, ఎందుకు ఏడుస్తున్నావు? ఐ వాస్ జస్ట్ కిడింగ్ ప్రియా. నిన్నది నేను ఎక్కడికి వెళ్తాను చెప్పు. ఇదిగో దీనికోసమే ఇంత డ్రామా ఆడాను. ఏయ్ పట్టుకో పట్టుకో పట్టుకో, లేదంటే వెళ్ళిపోతాను. వెళ్ళిపోనా? సైకో. అది కాదు రాహుల్, ఇది నా లైఫ్ లో ఫస్ట్ చేజ్. ఇది ఫస్ట్ చేజ్. నా లైఫ్ లో కూడా ఒక చేజ్ ఉంటుందని ఎప్పుడు అనుకోలేదు రాహుల్. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ ఫస్ట్ చేజ్ ఇన్ మై లైఫ్. చూడు, ఇదే నీకు నాకు ఫస్ట్ అండ్ లాస్ట్ చేజ్, అర్థమైందా? అయితే ఈ చేజ్ అత్రిపోవాలి. ఒక పని చేద్దామా? ఏంటి? కార్ గాల్లో ఎగిరిద్దామా? ఇంకా పని చేద్దామా? ముందో చెరువు ఉంది, అందులో దూకిద్దామా? వెరైటీగా ఉంటుంది. వద్దు రాహుల్, నాకు స్విమ్మింగ్ రాదు. గాల్లోనే బాగుంటుంది. ఇదేంటి టైంలో? ఇది చేజ్ రాహుల్, బ్యాక్గ్రౌండ్ సాంగ్, ఫీల్ ఇట్. ఏంటి బాలేదా? మార్చేద్దాం. ఇది బాగుంది. ఏంటి రాహుల్, పాట ఆపేనా? పాట కాదు, ముందు నువ్వు మాట్లాడటం ఆపి. కూర్చో, సైలెంట్ కూర్చో. Why are you so serious? This is a chase, Rahul. This is a chase. ఇంత టెన్షన్ లో ఎంజాయ్మెంట్ ఏంటే? దొరికితే దూల తీరుద్ది. ఎక్కడో చూడగలగదురా. ఆగుతుంది. ఆగిన కొడక చెప్తా నీ పని. ఆగా.
అయింది. స్లో అయిందా? ఆగిపోయింది. ఆగిపోయిందా? పెట్రోల్ అయిపోయింది అనుకుంటా. ఇదేంటి మన కార్ స్లో అవుతుంది? స్లో అయిపోతుందా? స్లో అవుతుంది, ఆగిపోతుంది. అయిపోతుందా? ఏమైంది? మన కార్లో కూడా పెట్రోల్ అయిపోయింది అనుకుంటా. అనుకుంటా కాదు, అయిపోయింది. రాహుల్, అన్నయ్య దిగాడు. ఇప్పుడు దాకా సరదాగానే ఉంది కానీ ఇప్పుడు భయం వేస్తుంది. మా ఇద్దరి మధ్య ఏం జరిగినా కార్లోంచి దిగద్దు. ఇంత త్వరగా దొరికిపోతా అనుకోలేదు. నా ప్లేస్లో ఇంకొన్ని పంపిస్తే కొంచెం టైం దొరుకుద్ది అనుకున్నాను. ఇప్పుడు ఇంకో ప్లాన్ వేయాలి. అక్కర్లేదు. బహుశా ఈ పాటికి మా అమ్మ నాన్న ఇంటికి వచ్చే ఉంటారు. అయితే ఈ ప్రపంచంలో మా అన్నయ్య భయపడేది మా నాన్న ఒక్కరికే. ఆయన కోపంతో చూస్తే చాలు భయంతో వణికిపోతాడు. అన్నయ్య మీద కోపంతో నాన్న 3 ఏళ్లుగా మాట్లాడట్లేదు. క్షమించి మొదటిసారిగా ఇప్పుడే వచ్చారు. మనం స్ట్రైట్గా వెళ్ళి నాన్నని కలిసి అన్నీ చెప్తే చాలు. నో వద్దు. ఎందుకు? అది చెప్పేస్తే ఈసారి మీ నాన్న శివని అసలు క్షమించకపోవచ్చు. మనిద్దరం కలవడం కోసం వాళ్ళిద్దరిని విడదీయడం కరెక్ట్ కాదు. మరి ఇప్పుడేం చేద్దాం? నువ్వేం చేయొద్దు. నీకు నా మీద నమ్మకం ఉందిగా. అయితే మీ అన్నయ్య మీ నాన్న ఏం చెప్పినా వినో, ఏం చేయమన్నా చెయ్యి. మిగతాది నాకు వదిలే. ఓకే? ఓకే. పెద్దయ్య గారు పెద్దమ్మ గారు వచ్చేసారు సార్. ఇది లాస్ట్ టైం సింగపూర్ వెళ్ళినప్పుడు. ఓ సెంటోస్ సింగపూర్ కూడా తీసుకెళ్ళాడా? చూసారా, వాడు మారాడండి. నాకు కావాల్సింది అదే. ఆ రాహుల్ గడి అక్క వల్ల నాన్న నాకు 3 ఏళ్ళు దూరం అయ్యాడు. 3 ఏళ్ళు. ఇప్పుడు వీడి విషయం తెలిస్తే నాన్న జన్మలో నా మొహం చూడ్డా. ఈ 3 రోజులు అమ్మా నాన్న సంతోషానికి నీ వల్ల రాహుల్ వల్ల ఏదైనా ఇబ్బంది కలిగినా కానీ వెంటనే వాడిని చంపేస్తాను. నేను డాడీకి ఏం చెప్పను. నువ్వు చెప్పినట్టే వింటాను. నువ్వు రాహుల్ని చంపుతావన్న భయంతో కాదు. నువ్వేది చెప్తే అది వినమని రాహుల్ చెప్పాడు, అందుకే. ఇది చూడండి, శివ వచ్చాడు. ఆన్ మై బాయ్. ఎలా ఉన్నాను నాన్న? బాగున్నాను రా. ఇప్పుడు సంతోషమేనా? ఇప్పుడు నాకే బాధ లేదమ్మా.
శివ వీడెవడో తెలుసా నీకు? నన్న వాడు ఎవరో నాకు తెలియదన్నా. రేయ్ బతికే ఉన్నాడ్రా, వెంటనే హాస్పిటల్ తీసుకెళ్దాం. వాడు ఎవడో ఏంటో తెలీదు. మనకెందుకు నాన్న? ఓ పక్కన ప్రాణం పోతుంటే మనకెందుకు అంటావా? హాస్పిటల్కి తీసుకెళ్ళిపోతే చచ్చేలా ఉన్నాడు. అంబులెన్స్ ఫోన్ చేయి. నానా అంబులెన్స్ రావడానికి చాలా టైం పడుతుంది. పక్కనే హాస్పిటల్ ఉంది. అలా చూస్తూ నిలబడ్డావేంట్రా? వాడిని ఎత్తుకో. ఓకే నాన్న, ఓకే. జాగ్రత్త, ఎత్తుకో. అదా క్విక్. ఎవరు నువ్వు? నీ పేరేంటి? ఎవరు కొట్టారు నిన్ను? హలో అంకుల్, ఐఎమ్ రాహుల్. ఒకడు నన్ను బాగా కొట్టి రోడ్డు మీద పడేసి వెళ్ళిపోయాడు. నేను ఎక్కడున్నానో ఎటెల్లాలో తెలియలేదు. నా కడపటి ఇంట్లో దూరిపోయాను. అది మీ ఇల్లని నాకు అస్సలు తెలియదండి. అంకుల్, ఈయన మా అబ్బాయి శివ. ఓ నిన్ను చేతులతో మోసుకొచ్చి హాస్పిటల్లో అడ్మిట్ చేసింది తనే. శివ గారు, ఈ చేతులతో నన్ను మోసుకొచ్చారా? థ్యాంక్ యూ శివ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ శివ గారు, థ్యాంక్ యూ శివ గారు. అంకుల్, ఈవిడెవరు? మా అమ్మాయి ప్రియా. ఓ, నిన్న హాస్పిటల్లో చేర్చిన దగ్గర నుంచి డాక్టర్ల చుట్టూ మందుల షాప్ చుట్టూ తిరుగుతూ సొంత మనిషిలాగా చూసుకుంది నిన్ను. నా కోసం ప్రియ గారు, థ్యాంక్ యూ సో మచ్ ప్రియ గారు, థ్యాంక్ యూ సో మచ్. అవును, నిన్ను కొట్టింది ఎవరు? వాడి పేరు చెప్పు. వాడి అంతు చూస్తాను. వాడి మక్కిలెరగదని పోలీస్ స్టేషన్ లో తోసేస్తాను. శివ గారు, మీకు చెమటలు పడుతున్నట్టున్నాయి. మీకోసం ఫ్యాన్ స్పీడ్ పెంచుకోరా ప్లీజ్. చెప్పు, వాడేవాడు? అసలు గొడవ ఏంటి? అంకుల్, మీ అమ్మాయి ప్రియలాగే మా అక్క కూడా చాలా అందంగా ఉంటుంది. తను కాలేజ్ లో చదివేటప్పుడు ఓ చెత్తదవా తనని చాలా ఏడిపించేవాడు. శివ గారు, ఇప్పుడు మీరే చెప్పండి, మీ చెల్లెని ఎవరైనా ఏడిపిస్తే మీరేం చేస్తారు? చెప్పండి ప్లీజ్ శివ గారు. అదే నా కొడుకు అయితే వాడు అంతు చూసేవాడు. నేను అదే చేశాను అంకుల్, వాడిని ఇరక్కుమేస్తాను అంకుల్. వెరీ గుడ్, ఎక్సలెంట్. ఆ తర్వాత? ఫ్లాష్ బ్యాక్ చాలా పెద్దది. కొంచెం ఎనర్జీ కోసం ఏదో ఒకటి. అన్నయ్య జ్యూస్ అక్కడ ఉంది. జ్యూస్ జ్యూస్. చూస్తావేంట్రా? ఆ జ్యూస్ తీసివ్వు. ఓకే. పాపం పట్టుకోలేకపోతున్నాడు రా. నోటికి అందించు. అలాగే నాన్న. శివ గారు ప్లీజ్ కొంచెం కోఆపరేట్ చేయరా? ప్రియ గారు, జ్యూస్ మీ ఓన్ హ్యాండ్స్ తో పిండారా? అవునండి. జ్యూస్ కూడా మీలాగే చాలా స్వీట్ గా ఉందండి. రాహుల్, వాడిని కొట్టావు. ఆ తర్వాత? తర్వాత నేను ఒక అమ్మాయిని ప్రేమించాను అంకుల్. ప్రేమించాక వచ్చే ప్రాబ్లమ్స్ మీకు తెలిసే ఉంటుంది కదా అంకుల్. నాకు అర్థమైంది. వాళ్ళ అమ్మా నాన్నకి ఇష్టం లేదు, మనుషులు పెట్టి కొట్టించారు, అంతేనా? అయ్యో, వాళ్ళ అమ్మా నాన్న కాదు అంకుల్, వాళ్ళ అన్నయ్యకి ఇష్టం లేదు. వాడి ప్రాబ్లం ఏంటి? నేను కొన్ని బాగా కుమ్మానని చెప్పాను కదా అంకుల్. అవును. వాడే వీడు, వీడే వాడు. అప్పటి పగ మనసులో పెట్టుకొని ఇప్పుడు మా ప్రేమ కట్టబడుతున్నాడు. దొంగతొచ్చినాడు. సరే, 3 ఏళ్ల కిందే వాడిని కుమ్మేశావు. మళ్ళీ ఇంకోసారి కోటింగ్ ఇవ్వచ్చు కదా? ఎలా కొట్టిన అంకుల్? వాడు మా ఫ్యామిలీ మెంబర్ కదా. ఫ్యామిలీ మెంబరా? అదేంటి? అంటే అంకుల్, ఇప్పుడు వాడి చెల్లెల్ని పెళ్లి చేసుకుంటే వాడు నాకు బామర్ అవుతాడు కదా. బామర్దని కొట్టడం బాగోదు అంకుల్. మేమేం కలిసి ఉండాల్సిన వాళ్ళం. ఏం శివ గారు, అంతే కదా? కరెక్ట్ రాహుల్, నువ్వు నాకు చాలా నచ్చావు. రే శివ, నాన్న, ఈ కుర్రాన్ని చూసి నేర్చుకోవాల్సింది చాలా ఉందిరా. అయ్యో అంకుల్, ఏంటి మీరు అనేది? వీళ్ళని చూసి నేను నేర్చుకోవాలి అంకుల్. వీళ్ళిద్దరు నా ప్రాణాలు కాపాడిన గాడ్స్ అంకుల్. ఐ లవ్ యూ శివ గారు. ఐ లవ్ యూ ప్రియ గారు. అంకుల్, ఐ లవ్ యూ ఆల్సో అంకుల్. వాడొచ్చి మళ్ళీ నాలో పాత శివుని పైకి లేపుతున్నాడు. వద్దు, నేను మారిపోయాను. నన్ను ఇలా ఉండనిస్తేనే అందరికీ మంచిది. నువ్వు నిజంగానే మారిపోతే నా ఇష్టాన్ని ఎందుకు కాదంటున్నావు అన్నయ్య? లేదు, ప్రపంచంలో నువ్వు ఎవరిని ఇష్టపడ్డా ఒప్పుకుంటాను, కానీ వాడు మాత్రం వద్దు.
మీ అన్నయ్య ఏది చెప్తే చేయమన్నాడు కదా, అమ్మా నాన్న తీసుకుని నువ్వు ఢిల్లీ వెళ్ళిపో. వెళ్ళిపో. వెళ్తాను, కానీ రాహుల్ చెప్పాడని కాదు, నువ్వు చెప్పావు కాబట్టి వెళ్తాను. నాకు రాహుల్ ఎంత ఇష్టమో నువ్వు కూడా అంతే ఇష్టమనే. శివ, మేము వెళ్ళి టికెట్లు కన్ఫర్మ్ చేసుకుని వస్తాము. ఓకే, అప్పటి వరకు ఇక్కడే ఉండు. తొందరపడి వెళ్ళొద్దురా, ఇక్కడే ఉండు. అలాగే. రాదే. కమాన్ ప్రియా. 4 రోజులు ఉందామని వస్తే అర్జున్ పని అని నాకే. హలో. హలో శివ గారు. థ్యాంక్ యూ శివ గారు. ఎందుకురా? మీ పేరెంట్స్ తో పాటు ప్రియ కూడా ఢిల్లీ పంపిస్తున్నావుగా, అందుకు. అయితే ఒకసారి కిందకి చూడమ్మా. హలో, నేను కూడా సేమ్ ఫ్లైట్ ఢిల్లీకి వెళ్తున్నాను. ఇదిగో టికెట్. ఇక్కడ ఉంటే నువ్వు ప్రతిదానికి అడ్డొస్తున్నావు. అదే ఢిల్లీలో అయితే నాకు ప్రియకు ఏ అడ్డు ఉండదు. మీ నాన్న ఆఫీస్కి వెళ్ళగానే మీ చెల్లితో రొమాన్స్ చేసుకుంటాను. శివా, ఐఎమ్ ఆల్మోస్ట్ ఆన్ ద వే. ఓకే. టికెట్లు కన్ఫర్మ్ రా, మేము వెళ్ళొస్తాం. క్యాన్సిల్ అన్న. అదేంట్రా, తనేదో అర్జెంట్ పని ఉందంటుంది కదా. గీత ఫోన్ చేసిందన్నా. ఏమని? అది అది గీత ప్రెగ్నెంట్ అన్న. అమ్మ గీత ప్రెగ్నెంట్. ఇంత మంచి శుభవార్త అవడానికి నువ్వు మొహాట పడతావేంట్రా? కమాన్ మై బాయ్, ఓ కంగ్రాచులేషన్స్. ఎన్నాళ్ళ నుంచి ఈ మాట కోసం ఎదురు చూస్తున్నావురా, చాలా సంతోషం. ఎందుకంత తొందర? ఏ నీకు లేదా తొందర కోడలు చూడాలని? వాడు కూడా పెళ్ళాన్ని చూడాలని తొందర పడుతున్నాడు. ఏరా, హే, హలో హలో హలో, వాట్ సర్ప్రైజ్. మీరంతా ఏంటి ఇక్కడ సడన్ గా? ఢిల్లీకని బయలుదేరాం కానీ క్యాన్సిల్. అవునా? ఏ? మా శివ తండ్రి కాబోతున్నాడు. ఓ, దట్స్ గ్రేట్ న్యూస్. శివ గారు, శివ గారు, శివ గారు, కంగ్రాట్స్ శివ గారు. మంచి శుభార్త చెప్పారు. మీకు మీరంటి బాబే పుట్టాలి. అంకుల్ కంగ్రాట్స్ Thank అంకుల్, you, మీరు thank తాత you. కాబోతున్నారు. ఆంటీ కంగ్రాట్స్ Thank you, ఆంటీ. thank you. ప్రియా కంగ్రాట్స్, ప్రియా కంగ్రాట్స్ ప్రియా. చాలు రాహుల్ గారు, చాలు. నాన్న మనకి లేట్ అవుతుంది, తనకు కూడా ఫ్లైట్ టైం అవుతుంది. బయలుదేరదామా? ఫ్లైటా? నాకా? లేదే, ఫ్రెండ్ వెళ్తుంటే సెంట్ ఆఫ్ ఇచ్చానంతే. మరి అది ఓ, టికెటా కింద పడింది, నంబర్ రాసుకుందాం అని తీసుకున్నా. నాన్న మీరు ఇక్కడే వెయిట్ చేయండి, నేను వెహికల్ తీసుకొస్తాను. ఓకే ఓకే, గో గో. శివగారు, శివగారు, ఏమైందండి? ఏమైనా ప్రాబ్లమా? ఏమైందిరా? అక్కడ అమ్మా చెల్లెలు వెయిట్ చేస్తున్నారు. ఏం లేదన్న, బండి స్టార్ట్ అవుతుంది. 2 minutes, ఇప్పుడే స్టార్ట్ చేస్తాను. Okay. అయితే నా కారు ఉంది శివగారు, అందులో వెళ్దాం రండి. అక్కర్లేదు నాన్న, పెట్రోల్ పైప్ మళ్ళీ బ్లాక్ అయినట్టుంది. సరే ఏంటో చూడేది. ఇప్పుడు శివగారు, శివగారు, వద్దు శివగారు, నా మాట వినండి ప్లీజ్. శివగారు వదిలేయండి. రాహుల్ గారు, నాకు అన్నీ తెలుసు, మీరుండండి. ఆ? కానీ రా తొందరగా, కానీ అక్కడ శివగారు, wait వద్దు శివగారు, ప్లీజ్ శివగారు, నా మాట వినండి ప్లీజ్. వద్దు వద్దు ప్లీజ్. చేస్తున్నారు. ఏమైందిరా? శివగారు, ముందే చెప్పాను కదండి, మనకు అవసరమా ఇవన్నీ? చెప్పండి అంకుల్, మీరేనా చెప్పండి. నువ్వు ఉండు రాహుల్. శివ తొందర కానీ పిలుచు. అయ్యో ఇంకోసారి అంకుల్, try మీరు చేయి. కూడా ఏంటి అంకుల్? శివగారు, శివగారు, వద్దు శివగారు, అదేమైనా బాగుంటుందా శివగారు? బాగోదు శివగారు. పీల్చు పీల్చు, గట్టిగా పీల్చు. నాన్న పెట్రోల్ ఏదో కలిసినట్టుంది నాన్న. ఆ? ఇంకో వాసన ఏదో వస్తుంది. వాసన వస్తుంది, నాకు ముందే తెలుసు. ఈ మధ్య పెట్రోల్ లో ఏవేవో కలుపుతున్నారు. శివగారు ప్లీజ్, శివగారు మీరు నా మాట వినరు. రండి అంకుల్, నా కార్లో వెళ్దాం. కొత్త బండి అంకుల్, ఏసీ బండి అంకుల్. రండి అంకుల్. పదండి శివగారు, పదండి. ఏ రాహుల్, నీ గర్ల్ ఫ్రెండ్ ఎలా ఉంది? చాలా బాగుంది అంకుల్. గర్ల్ ఫ్రెండా? అయ్యో నీకు చెప్పలేదు కదా, తను ఒక అమ్మాయిని ప్రేమించాడు. అవునా? వాళ్ళ అన్నయ్య చేతిలో దెబ్బలు తినే ఆ రోజు మన ఇంట్లో వచ్చి పడ్డాడు. నిజమా రాహుల్? అవునంటే బాగా కొట్టాడంటే దొంగ. అయ్యో పాపో, ఓసారి అమ్మాయిని ఇంటికి తీసురా బాబు, చూడాలని ఉంది. డెఫినెట్ గా, తప్పకుండా తెస్తానంటే. ఇంతకీ అమ్మాయి ఎలా ఉంటుంది రాహుల్? తనకేంటి అంకుల్, కుందన బొమ్మలా ఉంటుంది. వాళ్ళ అన్నయ్యకి తనకి అసలు పొలికే లేదు అంకుల్. వాడొక వర్స్ట్ ఫెలో, ఎదవన్నారు ఎదవా. ఇంకా బాగా తిట్టు బాబు. వాడిని అసలు అమ్మా అమ్మా, ఇప్పుడు ఎందుకులేమా అవన్నీ? మరేంట్రా, ప్రేమించినందుకు ప్రాణాలు పోయేటట్టు కొడతాడా? అయినా తను చూసిన తర్వాత కూడా వాడికి కొట్టడానికి మనసులో వచ్చింది కదా. నాకు వాడు దొరకని, వాడిని ఏ చేతులతో కొట్టాడో ఆ చేతులు పడిపోతాయి చూడు. అమ్మా అమ్మ ఇంకా ఆపు. ఆంటీ కాలుతో కొడుతున్నాడు. కాలుతోనా? ఆ కాళ్ళు కూడా పడిపోతాయి బాబు. అమ్మా అమ్మా ఇంకా చాలు. వాడిని తిట్టి లాభం లేదు లక్ష్మి, కరెక్ట్ నాన్న. వాడి పేరెంట్స్ ని తిట్టాలి.
పిల్లల్ని ఎలా పెంచాలో తెలియదు. అలాంటి వాళ్ళని గుండు గీసి గాడిద మీద ఊరేగించాలి. కరెక్ట్ అండి. ఏ రాహుల్, ఇంతకీ వాళ్ళ పేరెంట్స్ కి నువ్వంటే ఇష్టమేనా? వాళ్ళు నన్ను ఇష్టపడ్డానికే ఈ కష్టం అంతా అంటే. తప్పుకో ప్రియ. మీరంతా రాహుల్ థ్యాంక్స్ చెప్పండి. గీత గీత మామయ్య గారు వాళ్ళు వెళ్ళిపోయారండి. రైట్ టైమేనా? బయట ఉన్నారు. అదేంటి? ఐఎమ్ రియలీ సారీ గీత. దేనికి? అమ్మ నాన్నకు ఒక అబద్ధం చెప్పాను. నువ్వు ప్రెగ్నెంట్ అని చెప్పాను. నాకు తెలుసు నువ్వు ఎంత బాధపడుతున్నావు, కానీ ఈ విషయం అబద్ధం అని చెప్పి ఎవరికి చెప్పొద్దు ప్లీజ్. మీరు ఏం మాట్లాడుతున్నారో మీకు తెలుస్తుందా అండి? 3 ఏళ్ళుగా మనం పిల్లల కోసం ఎదురు చూస్తున్నామని మీకు తెలుసు. ఆ విషయాన్ని మీరు ఒక జోక్ గా, ఒక నాటకంగా మార్చేశారా? నన్ను ఎలా చెప్పమంటారండి? గీత, వదినా, ఐఎమ్ సో హ్యాపీ గీత. ఐఎమ్ సో హ్యాపీ. ఐఎమ్ సో హ్యాపీ. చాలా సంతోషం ఉందమ్మా. ఎంత మంచి శుభవార్త చెప్పావు. ఇంత ఆనందం జీవితంలో ఎప్పుడు కలగలేదమ్మా. చాలా థ్యాంక్స్. ఇదంతా మీరు వచ్చిన వేళ విశేష అత్తయ్య గారు. డబుల్ హ్యాపీ వదినా. గీత, ఈ రోజు నుంచి నీకు ఫుల్ రెస్ట్. పనంతా వీళ్ళిద్దరూ చూసుకుంటారు. హాయ్, బాగున్నావు దివ్య? ఏంటి అలా చూస్తున్నావు? గుర్తుపట్టలేదా? నువ్వు మర్చిపోలేదని నాకు తెలుసు, కానీ నేను మర్చిపోయాను. నీ తమ్ముడు వచ్చి కిలికాడు. అప్పుడు నేను నిన్ను ప్రేమించాను. ఇప్పుడు నీ తమ్ముడు నా చెల్లిని ప్రేమించాడు. లెక్క సరిపోయింది. అప్పుడు నీ తమ్ముడు నన్ను కొట్టాడు, నేను వదిలేమని వార్నింగ్ ఇచ్చాడు. నేను వదిలేశాను. ఇప్పుడు నేను నీ తమ్ముడిని కొట్టాను, నా చెల్లిని వదిలేమని వార్నింగ్ ఇచ్చాను. కానీ వాడు వదలలేదు. లెక్కలో తేడా వచ్చింది. నీ తమ్ముడు ఇలాగే నా చెల్లితో ప్రేమని వెంటబడితే లెక్క సరిచేయడానికి నేను మళ్ళీ నీతో ప్రేమ అయిన మొదలు పెట్టాల్సి వస్తుంది. నేను ప్రేమిస్తే ఎలా ఉంటుందో నీకు బాగా తెలుసు. నీ తమ్ముడికి సర్ది చెప్పుకో. మనం మళ్ళీ కలవాలా వద్దా అనేది నీ తమ్ముడు తీసుకునే నిర్ణయం మీద డిపెండ్ అయి ఉంటుంది. దెబ్బలేం తగ్గలేదు కదా? టేక్ కేర్. బాయ్. రాస్కెల్, అంత పని చేశాడా వాడు? మీ అక్కని బెదిరించాడా? వాడిని ప్రాణాలతో వదలకూడదు. నాన్న, అదేం జరిగిందంటే రాహుల్ చెప్పింది నమ్మలేకపోతున్నాను రా. రాహుల్ ఏం చేశాడో చెప్పు. శివ, ఈ క్షణం నుంచి నేను ఆ అమ్మాయి ప్రేమని వదులుకుంటున్నాను. ఈరోజు వాళ్ళ అన్నయ్య మా అక్కను బెదిరించాడు. వాడి చెల్లెల్ని ప్రేమించడం మానేమన్నాడు. నాకు నా ప్రేమ కంటే నా కుటుంబం ముఖ్యం. ఏం రాహుల్, వాడు బెదిరిస్తే నువ్వు భయపడిపోతావా? మేలేవా? నువ్వు ఆ అమ్మాయినే పెళ్లి చేసుకుంటున్నావు. హరా, కరెక్ట్. అది కరెక్ట్ కాదు నాన్న. అదేంట్రా? అది కాదు నాన్న. రాహుల్ చెప్పిన దాన్ని బట్టి చూస్తే వాడు దేనికైనా తెగిస్తాను నాన్న. ఈరోజు వాళ్ళ అక్కను బెదిరించాడు, రేపు వాళ్ళ అమ్మని కొట్టేస్తాడు, ఎల్లుండి రాహుల్ చంపేస్తాడు నాన్న. అలాంటి ఎదవలతో సంబంధం పెట్టుకునే కంటే ఆ అమ్మాయిని మర్చిపోవడమే బెటర్ కదా.
అంటే వాడికి భయపడి రాహుల్ని మనసు చంపుకుని బతకమంటావా? ఆ, రాహుల్ మంచి కుర్రోడు నాన్న. ప్రేమ కంటే ఫ్యామిలీ ముఖ్యం అంటున్నాడు. ఇలాంటి మంచి కుర్రోడు అలాంటి వాడు చెల్లిని పెళ్లి చేసుకుంటే ఏం సుఖపడతానా? రాహుల్ కి ఇంతకంటే మంచి అమ్మాయి దొరుకుతుందానా? అవసరమైతే మనం వెతికి పెడదాం. ఆ? రాహుల్ గుడ్ డెసిషన్, గుడ్. నాన్న somehow I started liking this boy. అంకుల్, మిమ్మల్ని చూస్తుంటే మా నాన్న గుర్తొచ్చారు. మీతో చెప్పుకుంటే నా బరువు తగ్గిపోతుందని వచ్చాను. మిమ్మల్ని ఇబ్బంది పెట్టుంటే ఐఎమ్ సారీ అంకుల్. ఇట్స్ ఓకే రాహుల్. బాయ్ శివ. చేసరా. సూపర్ సూపర్, ఇరగదీసావు. మా నాన్నని అడ్డు పెట్టుకుని నాతో ఆడుకుంటాడా? వాడి అక్కను అడ్డు పెట్టుకుని ఎలా కొట్టానో చూడు. ఎక్కడ నొక్కాలో అక్కడ నొక్కాను రా. రేయ్, ఇంకా డబ్బులా చేరా. నాకు కూడా. కమాన్ రిలాక్స్ రా. ఏం లేదు నాన్న, ఇద్దరు క్యాజువల్ గా కూర్చొని. రే ప్రభు, నాకు కూడా ఒక డబుల్ లాచ్ చేయరా. నాన్న మీరు చాలా హ్యాపీగా ఉంటేనే డబ్బులా జరుగుతారు. ఏంటన్నా కారణం? నువ్వేరా. నేనా? నేనే. నువ్వు మారావో లేదని ఎక్కడో చిన్న సందేహం ఉండేది. ఇవాళతో అది పోయిందిరా. అంతగా ఏం చేశాడు అంకల్? ఇవాళ నువ్వు రాహుల్ ని కన్విన్స్ చేసిన విధానం చూడు. గ్రేట్ రా, చాలా బాగుంది. నచ్చావురా. అందులో నా గొప్పే ఉందన్న. ఉన్న విషయం చెప్పాను. ఆ అమ్మాయి బ్రదర్లు అంటూ నా బిజినెస్ లో చాలా మందిని చూశానన్నా. ఎందుకైనా మంచిది, కొంచెం జాగ్రత్తగా ఉండమని అడ్వైజ్ ఇచ్చాను అంతే. నువ్వు రాహుల్ కి ఇచ్చిన అడ్వైస్ గురించి కాదు, నాకు ఇచ్చావు చూడు హింట్, దాని గురించి మాట్లాడుతున్నాను. ఏ హింట్ నాన్న? ఒకసారి రాహుల్ గురించి ఏం చెప్పావో గుర్తు తెచ్చుకో. రాహుల్ మంచి కుర్రాడు, అతను చాలా మంచి అమ్మాయి దొరుకుతుందని చెప్పాను. ఆ తర్వాత వీలైతే మనమే అమ్మాయిని ఎత్తి పెడదామని చెప్పాను. నువ్వు అలా ఎందుకన్నావో నాకు అర్థమైందిరా. ఏమర్థమైంది అంకల్? ఫుల్, నీకు ఇంకా అర్థం కాలేదా? మన ప్రేమ దృష్టిలో పెట్టుకుని వాడు అలా అన్నాడు రా. రాహుల్ నాకు బాగా నచ్చాడు రా. నువ్వు పొద్దున్న రాహుల్ అంటే నీకు ఎంత ఇష్టమో చెప్పావు చూడు, అప్పుడు అనిపించిందిరా మన ప్రియకి రాహుల్ అయితేనే కరెక్ట్ అని. ఇప్పుడు అతనికి ఆ ప్రేమ గొడవ అది లేదు కదా, వెంటనే వెళ్ళి పెళ్లి సంబంధం మాట్లాడేద్దాం. ఏమంటావు? అది కాదు నాన్న. అమ్మా ప్రియా, ఇట్రా. వస్తున్నా. ఇప్పుడు రా కూర్చోమ్మా. ఏంటి నాన్న? నేను హైదరాబాద్ రావడానికి 2 కారణాలమ్మా. ఒకటి అన్నయ్యని చూడటం, 2 నీకు మంచి సంబంధం చూడటం. నాకు రాహుల్ బాగా నచ్చాడమ్మా. నీ ఉద్దేశం ఏంటి? ప్రియా, అది నువ్వు పెళ్లి పీజీ కూడా చదివిన తర్వాత చేసుకుంటాన్నావు కదా? అన్నయ్య అంతగా చెప్తున్నాడంటే అనే ఉంటాను. 2 ఏళ్ళ చేసుకుంటా అంటున్నానా? ప్రియా, నువ్వు చెప్తే ఏంటుందిరా. ఇప్పుడు అన్నయ్య చెప్తున్నాడు కదమ్మా, ఒప్పేసుకో. ఆ మాట అన్నయ్య తన నోట్తో. అదెంత పని అమ్మా? అసలు నాకు ఈ ఐడియా ఇచ్చింది వీడేనమ్మా. రే చెప్పరా, రాహుల్ పెళ్లి చేసుకోమని చెప్పు. చెప్పరా. నాన్న, అన్నయ్యకి రాహుల్ అంటే ఇష్టం లేనట్టుంది. అబ్బే అదేం లేదమ్మా, వీడికి రాహుల్ అంటే చాలా ఇష్టం. రా బాగా. అయితే చెప్పు, రాహుల్ చేసుకోమని చెప్పు. చెప్తానన్నా. ప్రియ, నువ్వు రాహుల్ని పెళ్లి చేసుకో. రేయ్ వదిలేరా. నువ్వేం చేస్తున్నా అది వాడికి అనుకూలంగా మార్చుకుంటున్నాడు. ప్రియ ఇష్టానికి వదిలే. కేవలం ప్రియవాణ్ణి ఇష్టపడింది కాబట్టి వాడు ఇంతకాలం ప్రాణాలతో బతుకున్నాడు. వాళ్ళ అక్కను బెదిరించాను, వెళ్ళలేదు. వాడిని చెత్త కొట్టాను, వదలలేదు. ఇంకా మిగిలిన తోటే వాడిని చంపేయడం. రేయ్ ఏం మాట్లాడుతున్నావురా? అవును, ఆ రాహుల్ గారిని చంపేస్తాను. వాడిని చంపేసి నువ్వు జైలుకి సాధించేదే ఉంది. వాడు చావటం ముఖ్యం, నువ్వే చంపాలని లేదుగా. ఎవరు? కళ. శివనా రా. అన్నా అన్నా, ప్రభు పంపించినాడు, వచ్చిండన్నా. కూర్చో శివ. బాగుండు. చంపాలా? ఎంత? 10 लाख. ఇదిగో
ఫుల్ పేమెంట్. లెక్క పెట్టరా. సరే అన్న. నువ్వేమనుకోతామే. ఫోటో వెనక డీటెయిల్స్ ఉన్నాయి, అవసరమైతే నాకు. తమ్ముడు జాగ్రత్త, మెల్లిగా. ఎలా పట్టారా? తెలియదునా? ఏం చేస్తున్నారా? ఏం పిక్కుతున్నారా? ఇంతమంది ఉన్నారు, తమ్ముడిని చూసుకోలేరా మీరు? ఏరా దొరికాడా? దొరికాడా వాడు? ఎన్ని రోజులు రా? ఎన్ని రోజులు ఎత్తారా వాడిని? ఎన్ని రోజులు ఎంత మీరు అక్కడికి వెళ్ళి? గోవా మొత్తం చెల్లడబట్టండి. వాడు ఇక్కడ ఉంటాడు, వాడి డీటెయిల్స్ ఏంటి, వాడి సంగతి ఏంటి నాకంతా తెలియదు. వాడిని తీసుకురాకపోతే ఒక్కొక్కరి నరికి పడేస్తా. ఏమైందా? అప్పుడే చెప్పేవాడ్రా, పిలవండి. ఏమైందిరా? తమ్ముడు ఇటు చూడరా, నన్ను చూడరా అని. తమ్ముడు వీడు నీకు తెలుసా? వీడా వీడా నిన్ను కొట్టింది? నీ పని అయిపోతే నువ్వు వెళ్ళిపో, వెళ్ళిపో. డబ్బులు సరిపోలేదా? కావాలని చెప్పు. వాణ్ణి నీకోసం కాదు, నా కోసం చెప్తా. వెళ్ళిపో. డబ్బులు కావాలంటే చెప్పు, ఫ్రీగా పని అయిపోతాం. కబుర్లు చెప్పుకో. అనుమానంగా ఉందా? చెప్తే నమ్మవా? రా 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 రా. చూడు చూడు చూడు, నా తమ్ముడు ఎలా అయిపోయాడా చూడు. ఎంజాయ్ చేద్దామని గోవాకి వెళ్ళి సగం శవమై తిరిగి వచ్చాడు. ఏదో బీచ్ లో అమ్మాయిని చూసి ముచ్చట పడ్డాడంట. కుర్రాలన్నాక ఆ మాత్రం అల్లరి చేయరా? దానికే వీడు అడ్డు తగిలి కొట్టినట్టు కొట్టాడు నా తమ్ముడిని. వీడి కోసం పిచ్చి కుక్కలా తిరుగుతున్నాం మేము. ఈ రోజు నీ వాళ్ళ దొరికిండు. ఎప్పుడు జరిగింది? వారమైంది. నీ పని అయిపోతుంది, వెళ్ళిపో. దొరికారా? దొరికారా నా కొడుకు? అరగంటలో వానికి తీసుకురండి. వెళ్ళండి, పోండి. హలో ప్రియా, గోవాలో ఏం జరిగింది? అది గోవా బీచ్ లో ఏం జరిగింది ప్రియా? నిజం చెప్పు. హలో హలో అన్నయ్య, అన్నయ్య. నా చెల్లి మీద చెయ్యేస్తావా? ఎక్కడున్నావు అన్నయ్య? అన్నయ్య, అన్నయ్య. హాయ్ ప్రియా. రాహుల్, రాహుల్ అన్నయ్య. శివకి ఏమైంది? ఒకసారి విను. తమ్ముడిని కొడతావురా నువ్వు? ఈ రోజు నేను ప్రాణాలతో వదలను. ప్రియా, శివ ఎక్కడికి వెళ్ళాడు? తెలియదు రాహుల్. ఇంటి నుంచి ఎప్పుడు వెళ్ళాడు? 1 hour అయింది. సరే, జాగ్రత్తగా విను. ఈ కాన్ఫరెన్స్ కాల్ కట్ చేయొద్దు. ఫోన్ పక్కన పెట్టేసి మీ అన్నయ్యని సేఫ్ గా నేను తీసుకొస్తాను, సరేనా? పట్టుకోండి రవి. నా తమ్ముడిని కొడతావురా? థ్యాంక్ యూ ఫర్ కాలింగ్ రిలయన్స్. హలో, రే జాగ్రత్తగా విను, టైం లేదు. చెప్పు. అర్జెంట్ గా ఒక నంబర్ ని ట్రేస్ చేయాలి. నెంబర్ నోట్ చేసుకో. 1 second. 9391 335417. ట్రేస్ చేయి. 9391335417. ధూల్పేట్ టవర్ నుంచి వస్తుందిరా. ధూల్పేట్ టవర్ నుంచా? సరే, ఓకేరా, చాలా థ్యాంక్స్. బాయ్ బాయ్ బాయ్.
ఆగు వీడిని ఇప్పుడే చంపొద్దు వాళ్ళ తమ్ముడిని కొట్టాడే వాడు రావాలి ఇక్కడికి రేయ్ శివ ఇందాక వాడిని చంపమన్నావు కదా ఇంకెళ్ళ ముందే చంపేస్తాను వాడిని ఆ తర్వాత నిన్ను చంపేస్తాను ఫోటో ఉంది ఇంకా అడ్రస్ ఉంది జై సాయి. ఎక్కడి నుంచి వస్తున్నారు మీరు? అబ్దుల్ నుంచి వస్తున్నాం. ఇక్కడి నుంచి మీరు వచ్చిన రూట్ చెప్తారా? అలాగే ఇక్కడ నుంచి నేరుగా వెళ్ళండి, ఎడమవైపు తిరగండి. కొంచెం ముందెళ్ళాక సన్నటి గల్లీ వస్తుంది. అక్కడి నుంచి ఎడమవైపు తిరగండి. అక్కడ అమ్మవారి గుడి ఉంటుంది. అక్కడి నుంచి కుడివైపు వెళ్ళండి. ఆ సొంత దాటి ముందుకెళ్తే గణేష్ విగ్రహాలు తయారు చేసే మండి ఒకటి కనబడుతుంది. అక్కడి నుంచి ఎడమవైపు తిరగండి. ఆ సొంత దాటి ముందుకెళ్తే మీకు బార్బర్ షాప్ కనబడుతుంది. దానికి ఎదురుగా ఉన్న సందులోకి వెళ్ళండి. ఆ దాటి ముందుకెళ్తే అదే అబ్దుల్ గంజ్. ఇంకా తీసుకురాలేదేంట్రా? నేనే వెళ్ళి పట్టుకొస్తాను అండి. పదండి. మీ ఇద్దరు ఇక్కడే ఉండండి, జాగ్రత్తగా చూసుకోండి వీడిని. శివ ఎక్కడ? ఏంట్రా ఇవాళన్నీ కలిసి వస్తున్నాయి? శివ ఎక్కడ? శివ ఎక్కడ? శివ నాకు విషయం అర్థం కావట్లేదురా. వాడేమో నిన్ను చంపడానికి సూపర్కి వచ్చిండు, నువ్వేమో వాణ్ణి కాపాడదామని శివ ఇక్కడ నువ్వు వచ్చినావు. కానీ ఒక్క విషయం అర్థమైందిరా, కాపోరి కోసం నీ ఇద్దరు నా తమ్ముడిని కొట్టిండ్రు. ఆ పోరుని ఇక్కడికి రప్పిస్తా, మీ కళ్ళ ముందే రేపు చేస్తా. నేను ఒక్కడిని కాదురా, ఇక్కడున్న ప్రతి ఒక్కరితో మార్చి గ్యాంగ్ రేప్ చేయిస్తా. ఏం పీకుతారో చూస్తాను. వెళ్ళండి, నన్ను తీసుకురండి. ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళాలంటే ముందు నన్ను దాటి వెళ్ళాలి కదరా. పది మంది కలిసి ఒక అమ్మాయిని రేప్ చేస్తే అది గ్యాంగ్ రేప్ కాదురా. ఒక్కడనే వచ్చి 10 మంది పగల దొబ్బాను చూడు, ఇది గ్యాంగ్ రేప్ అంటే.
శివ ఏంట్రా ఇది? ఎందుకు చేసావు ఇలా? నాన్న ఏం జరిగిందంటే ఏం జరిగిందో నాకు తెలుసు. రాహుల్ ఏం చెప్పాడు? నువ్వు కళాగాడి దగ్గరికి వెళ్ళటం గురించి కూడా చెప్పాడు. సారీ నాన్న. సారీ ఎందుకురా? ఎంత సాహసం చేసావు? రాహుల్ చెప్తే గానీ నాకు తెలియలేదు. ఏం చేశాడు నాన్న? ఓ నీకు తెలియదు కదమ్మా, రాహుల్ కొట్టాడే ఆ అమ్మాయి వాళ్ళ అన్నయ్య. వాడు కళా అనే రౌడీని మన రాహుల్ చంపని పంపించాడు. కానీ మన శివ ప్రాణాలకు తెగించి రాహుల్ని కాపాడాడమ్మా. అక్కడికి వెళ్లే ముందు నాకు ఓ మాట చెప్పుండొచ్చు కదరా. రాహుల్ ఎక్కడ? బావగారు బావగారు అన్నా రండి బావగారు, లోపల కూర్చో మాట్లాడుకుందాం ప్లీజ్. వద్దులే శివ్ గారు, నేను వెళ్తున్నాను. రియలీ సారీ. రండి. వద్దు శివ్ గారు ప్లీజ్. జాగ్రత్త బావగారు. ఈ టైంలో లేసేంటి? ఒక్క నిమిషం, నేను కడతాను. థ్యాంక్స్ శివ్ గారు. థ్యాంక్స్. నన్ను క్షమించి మా చెల్లిని పెళ్లి చేసుకుని బాగా. శివ్ గారు ప్లీజ్. శివ్ గారు నాకు మీరు వద్దు, మీ చెల్లి వద్దు, అసలు నాకు ఈ పెళ్ళే వద్దు. నేను వద్దు శివ్ గారు. రండి బాబు గారు రండి, మనమంతా ఒకటి. లైట్ తీసుకోండి. సరిగ్గా పట్టుకోండి, అర్జెంట్ అయిపోతుంది. నేను ఇప్పుడే వస్తాను. భలే ఫ్యామిలీ అండి మీది. మీరేమో పొడుగు, ఇదేమో పొట్టి.